आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం, శుభోదయం అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వేసవిలో మనం ఎండల్ని ఎట్లా ఎండల నుంచి మనం ఎట్లా కాపాడుకోగలగాలి. అది అది మనకి మన ఋషులు ఆయుర్వేదంలో చక్కగా ఇవ్వడం జరిగింది. అది మనకు ఋషులు అందించిన విజ్ఞానాన్ని మనకు అందివ్వడానికి సంసిద్ధులై మన మీద ప్రేమతో వారి విలువైన సమయాన్ని కేటాయించి సుందర్రాజ్ పెరుమాల్ గారు ఒప్పుకున్నందుకు వారికి నమస్కారములు, ధన్యవాదములు. నమస్కారం సార్, వెల్కమ్. సుందర్రాజ్ పెరుమాల్ గారు ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ వారు ఎండి బిఏఎంఎస్ ఫ్రమ్ విజయవాడ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, ఎండి ఫ్రమ్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ హైదరాబాద్, ఎంఎస్సి సైకాలజీ తిరుపతి, అండ్ వారు పంచకర్మ హాస్పిటల్ కంబైనింగ్ యోగా అండ్ ఆయుర్వేద అనే ఒక ట్రెడిషనల్ ట్రీట్మెంట్ని ద్వారా చాలా మందికి వైద్యం చేయడం జరుగుతుంది. అయిన తర్వాత వాళ్ళ తాతగారు లక్ష్మీ పెరుమాల్ గారు మాస్టర్ ఈకే గారికి చాలా దగ్గరగా ఉన్నవారు. మాస్టర్ ఈకే గారు రైల్వేలో పనిచేస్తుంది, రైల్వే కాలనీలో ఉన్నప్పుడు క్లాసెస్ కోసం అక్కడ వాళ్ళ తాతగారు లక్ష్మీ పెరుమాల్ గారు అక్కడ ఏర్పాట్లు అవన్నీ చేయడం జరిగింది. అయిన తర్వాత వారి నాన్నగారు మురళీకృష్ణ గారు కోడూరులో మాస్టర్ గారి యొక్క డిస్పెన్సరీకి మాస్టర్ గారి వద్ద హోమియోపతి నేర్చుకొని ఆ పల్లెటూరులో చాలా మందికి వైద్య సేవ జరిగింది వాళ్ళ నాన్నగారు. అయిన తర్వాత దొండపర్తిలో కూడా మాస్టర్ ఈకే గారు వీళ్ళ ఇంట్లోనే హోమియోపతి సర్వీస్ చేసేవాళ్ళు అనమాట. దానికి మరి అలాంటి సుందర్రాజ్ పెరుమాల్ గారు మన దగ్గరకు వచ్చి మనకు ఆయుర్వేదం చెప్పడానికి దాని యొక్క సన్ స్ట్రోక్లో ఎట్లా ఉపయోగపడుతుందని చెప్పడానికి వచ్చినారు. ఇంకొక అదృష్టం ఏంటి అంటే సుందర్రాజు గారికి అన్నప్రాసన, అక్షరాభ్యాసము, నామకరణం అన్నీ కూడా మాస్టర్ ఈకే గారి చరణ కమలముల మీదుగా జరిగింది. వారు అదృష్టవంతులు సార్, మీరు అదృష్టవంతులు సార్. నమస్కారం, థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్ సార్. సుందర్రాజ్ పెరుమాల్ గారు, మీరు మాకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు నమస్కారం. సన్ స్ట్రోక్లో మీరు ఇప్పుడు గ్రీష్మ ఋతుచర్య గురించి మాకు చెప్పవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ నమస్కారం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మాస్టర్. మా మురళీకృష్ణ మాస్టర్ ఎవ్రీ డే 5 o'clock నుండి 6 o'clock క్లాస్ మేము వింటాం. మా మాస్టర్ మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ మాస్టర్ లెక్క హోమియో క్లాసెస్ వింటున్నాం రోజును 5 to 6. ఆయన వేరండి. మా నాన్నగారు మురళీకృష్ణ గారు ఇప్పుడు కాలం చేశారు. అలాగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నా ఆడియో క్లియర్ గా ఉంది కదా సార్ చంద్రమోహన్ గారు? ఓకే.
బాగానే ఉంది సార్. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రొడక్షన్ అండి చంద్రమోహన్ గారు. సో ఈ కోవిడ్ తర్వాత అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి జిజ్ఞాస బాగా వచ్చింది. ఏం చేస్తే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము, మళ్ళీ కొత్త వైరస్ బ్యాక్టీరియా వస్తే ఇంకో 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం రాకుండా రోగ నిరోధక శక్తిని ఏం చేస్తే మనం దృఢంగా చేసుకోగలుగుతాము అని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. దానికోసం ఎవరి వంతు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ వారికి కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది అందుబాటులో లేదు. మనకి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో వచ్చేటువంటి నాలెడ్జ్ అంతా కూడా హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్నది. అందరూ కూడా ఇలా చేయండి, అలా చేయండి, ఈ మూలికలు తినండి, ఈ కషాయం తాగండి, ఈ డైట్ ఫాలో అవ్వండి, ఇలా చేస్తే మీరు ఆరోగ్యంగా అయిపోతారు అని చాలా చిట్కాలు చెప్తున్నారు. మనకు కావాల్సిన చిట్కాలు కాదు, వీడియో చిట్కాలతో ఎక్స్పెక్ట్ చాలా. చేయొచ్చా సార్? వీడియో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? వీడియోనా? నా వీడియో వస్తుంది కదండి, రావట్లేదా? ఆడియో ఉందండి, తమరి వీడియో రావట్లేదు. పీపీటీ కనబడుతుందా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వసంత ఋతుచార్య అని అది ఒకటే ఉంది. అవును, అందులోనే నా ఫేస్ కనబడుతుంది కదా పక్కన. నేను చేయవుతాను సార్. ఉంది ఉంది వీడియో సార్ ఉంది. ఓకే వీడియో ఓకే కూడా చాలా చిన్నగా ఉంది. కరెక్టే సార్. థ్యాంక్ యూ ఓకే, వెరీ మచ్ సార్. యా. సో ఈ హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ వల్ల ప్రమాదం ఎక్కువ ఉందండి. ఈ చిట్కాల వలన ఇది చేయండి, అది చేయొద్దు అని చెప్పేటువంటి నాలెడ్జ్ వల్ల. ఎందుకు అంటే ఒక గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ నేను తాగితే నాకు చాలా రిఫ్రెషింగ్ గా ఎనర్జైజింగ్ గా అనిపించవచ్చు. అదే గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ వేరే వాళ్ళు తాగితే వాళ్ళకి కడుపులో మంట రావచ్చు, అసిడిటీ పెరగచ్చు. సో నాకు పనిచేసే చిట్కాలు మీకు పనిచేయకపోవచ్చు. అందువల్ల చిట్కాల కన్నా మనకు కావాల్సింది ఏంటంటే యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్. ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏవైతే హెల్త్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, సూత్రాలు ఉన్నాయో, వాటిల్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ నాలెడ్జ్ మనలో ఉంటే, ఆ నాలెడ్జ్ని ఆధారంగా మనం మన జీవన శైలిని, హెల్తీ లైఫ్ స్టైల్ని మనమే ప్లాన్ చేసుకుంటే కనుక ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఏమేం చేయాలో దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా మనమే సంపాదిస్తే కనుక మనము, మన కుటుంబం చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుని ఎటువంటి జబ్బులు రాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సో అలాంటి నాలెడ్జ్ని అందరికీ అందించాలనే ప్రయత్నంతో హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనేటువంటి కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఉన్నది, ఏఐసిటి, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని గవర్న్ చేసే బాడీ. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ఇయర్లోనే ఈ నాలెడ్జ్ని నేర్పించాలని చెప్పి హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనే కోర్స్ని స్టార్ట్ చేశాము. ఈ కోర్స్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మోస్ట్లీ 1 ఇయర్ లోపల అందరికీ కూడా కంపల్సరీ కోర్స్ అవుతుంది. ఆ బుక్ సిలబస్ అంతా కూడా రాయడం జరిగింది. నేను ఆ ఏఐసిటి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం హోలిస్టిక్ హెల్త్ సిలబస్కి కోఆర్డినేటర్గా ఉన్నాను. సో మేము ఎందుకు ఇది చేయడం జరిగింది అంటే, ఒక విద్యార్థి ఎల్కేజీ లేదా కిండర్ గార్డెన్ నుంచి పిహెచ్డి వరకు 20-25 సంవత్సరాలు విద్యా వ్యవస్థలో ఉన్నా కూడా బయటకు వచ్చినటువంటి విద్యార్థికి తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కుటుంబ ఆరోగ్యం, తన ఆరోగ్యం కాపాడుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని ఈ విద్యా వ్యవస్థలో 20-25 సంవత్సరాల్లో సంపాదించలేకపోతుంది. సో ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఈ జ్ఞానాన్ని మనం అందించగలిగితే చాలా బాగుంటుంది. ఒక స్వస్థ సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించవచ్చు అనే ఉద్దేశంతో ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. ఆ జ్ఞానంలో భాగంగా ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఋతుచర్య, అంటే ఏ ఋతువులో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఈ ఈ యాక్టివిటీస్ గురించి ఏదైతే సెషన్ ఉందో అందులో పర్టికులర్లీ ఇప్పుడు ఇది వసంత ఋతువు కాబట్టి సమ్మర్లో స్టార్టింగ్ సీజన్ పార్ట్, ఈ వసంత ఋతువులో మనం ఏం చేయాలి, గ్రీష్మ ఋతువులో ఏం చేయాలి, దాని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాము. ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ క్లాసెస్ విద్యార్థులకే కాకుండా అందరికీ, అంటే విద్యా వ్యవస్థలోంచి బయటకు వచ్చేసిన వాళ్ళకి ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా మేము ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అని చెప్పి ప్రతి నెల ఉచితంగా 7 రోజుల పాటు ఆవాస శిక్షణ కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఇన్ హౌస్ రెసిడెన్షియల్ వర్క్ షాప్స్ అనమాట. ఈ నెల 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉంది. దాని వివరాలు మళ్ళీ చెప్తాను. సో మనం ఈ టాపిక్లోకి వెళ్దాము. సో మనం గమనిస్తే ఈ సీజనల్ చేంజెస్ అనేవి, ఋతువుల్లో మార్పులు అనేవి ఎల్లప్పుడూ కూడా కనబడుతూనే ఉన్నాయి. ఈ భూమి తిరుగుతూ ఉంది. ఈ భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడి భూమి గమనం ఆధారంగా భూమిపైన ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులని అర్థం చేసే ఋతువులో ఆకులు రాలుస్తున్నాయి, జంతువులు నెక్స్ట్ ఋతువు కోసం ముందే ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి, కొన్ని జంతువులు
భూమి లోపలికి వెళ్ళి హైబర్నేషన్ చేస్తున్నాయి ఆ ఋతువుల నుంచి ఆ ఋతువుల తలగా ఎఫెక్ట్ని కాపాడుకోవడానికి. ఈ మొక్కలు జంతువులు ఎంతో జ్ఞానంతో అవి ఆ ఋతువులకు అనుగుణంగా ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా వాటిని అవి కాపాడుకుంటున్నాయి. అయితే మనం కూడా ఈ ఋతువుల ఆధారంగా మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఆ ఋతువులో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ ఆదాన కాలము విసర్గ కాలం అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ భూమి ఆ, తిరుగుతూ ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు సమ్మర్ సోల్స్టైజ్, వింటర్ సోల్స్టైజ్ అని వస్తుంది అనమాట. ఆ సమయంలోని అ- చాలా కాంట్రాస్ట్ గా సీజన్ లో మార్పులు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన కాలం అంటారు. ఈ ఆదాన కాలంలో ఏమవుతుందంటే సూర్యుడు ఆ, మీకు ఒక నిమిషం. ఈ ఆదాన కాలంలోని ఆ, శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇప్పుడు మనం ఉన్నటువంటి వసంత ఋతువు ఈ ఆదాన కాలంలోకి సంబంధించింది అనమాట. ఈ ఆదాన కాలంలోని ఆ లేదా దీన్నే ఉత్తరాయణం అని కూడా అనుకోవచ్చు అనమాట. ఇది ఆగ్నేయం అంటే బాగా ఉష్ణత ఎక్కువ ఉన్నటువంటి కాలం అన్నమాట. శరీరంలోంచి సూర్యుడు శక్తిని తీసుకెళ్ళిపోతాడు, శరీరంలోంచి శక్తిని అంతా లాక్కెళ్ళిపోతాడు అనమాట. సో ముఖ్యంగా భారతదేశం లాంటి ఈ కాలంలో జనవరి నుంచి జూలై వరకు ఈ ఆదాన కాలం అనేది వస్తుంది అనమాట. చాలా వేడి ఎక్కువ ఉంటుంది, డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది వాతావరణంలోని. అండ్ ఈ సూర్యుడు చాలా ప్రచండంగా ప్రజ్వలిస్తూ ఉంటాడు. ఆ గాలులు కూడా వేడి గాలులు వస్తుంటాయి. ఈ స్కార్చింగ్ హీట్ అనేది ఉండడం వల్ల బాడీలోని మాయిశ్చర్ అంతటిని, తేమనంతటిని కూడా సూర్యుడు తీసుకెళ్ళిపోతాడు. భూమిలో ఆ చల్లదనం అనేది తగ్గిపోతుంది అనమాట. డ్రైగా, రఫ్గా, రూక్షంగా అయిపోతుంది. మన శక్తి తగ్గిపోతుంది, మన డైజెస్టివ్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, మన శరీరం కూడా బాగా డ్రైగా అయిపోతుంది. ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఈ ఆదాన కాలంలో ఉంటుంది. శిశిర ఋతువు స్టార్టింగ్ లో పర్వాలేదు, వసంత ఋతువు వచ్చేసరికి అంటే ఇప్పుడు ఈ ఉగాది కాలంలోని బాగా వేడి పెరుగుతుంది, ఇంకా గ్రీష్మ ఋతువులో పీక్ గా ఉంటుంది అనమాట. సో దీన్ని ఆదాన కాలం అంటారు. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వర్ష ఋతువు స్టార్ట్ అవుతుందో, వర్ష శరద్ హేమంత్ ఋతువుల్లోని విసర్గ కాలం అంటారు అనమాట. సూర్యుడు మళ్ళీ తిరిగి ఆ స్ట్రెంగ్త్ ని ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు అనమాట అందరికీ. ఈ భూమి మీద ఉన్న చరాచర జగత్ అంతటికి, మొక్కలకి, జంతువులకి, మనుషులకి, అందరికీ కూడా స్ట్రెంగ్త్ ని ఇస్తాడు అనమాట. అప్పుడు చంద్రుడి తాలూకా డామినెన్స్ ఉంటుంది, చల్లదనం అనేది వస్తుంది అనమాట. జూలై నుంచి మళ్ళీ జనవరి వరకు అనమాట. ఇది ఆ టైంలో మూన్ డామినేషన్ ఉంటుంది, సన్ డామినేషన్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే. ఆ ఈ సన్ ఏదైతే స్ట్రెంగ్త్ రిలీజ్ చేసి భూమిని కొంచెం కూల్ డౌన్ చేస్తాడో, కాస్త మబ్బులు వస్తాయి, వర్షం పడుతుంది, చల్లటి గాలులు వస్తాయి. ఆ టైంలోని చక్క స్నిగ్ధత్వం పెరుగుతుంది, రూక్షత్వం పోయి స్నిగ్ధత్వం, ఆయిలీగా శరీరం తయారవుతుంది, డ్రైనెస్ తగ్గుతుంది అనమాట. మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జబ్బులు తగ్గుతాయి. సో సో ఆ కాలం ఇప్పుడు కాదు. ఇప్పుడున్న కాలము విసర్గ కాలం, ఆదాన కాలం, విసర్గ కాలం కాదు. సో విసర్గ కాలము లేదు కాబట్టి ఆదాన కాలం ఉంది కాబట్టి ఈ ఆదాన కాలంలో ఏం చేయాలి, మనము ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే. సో మనము కాలాన్ని ఎట్లా డివైడ్ చేసుకున్నాం, మనం ట్రెడిషనల్ గా 15 నిమిషాలని ఒక కాష్టం అన్నాము, 30 కాష్టాలు ఒక క- కళ అన్నాము, 20 కళలు ఒక ముహూర్తం. ఈ ముహూర్తం అనేది మన బేసిక్, మనం ఎప్పుడైతే ఎలా అయితే గంటలు అంటున్నామో 24 గంటలు ఒక రోజు అనుకుంటున్నాం కదా, మన ట్రెడిషనల్ గా 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం లేదా ఒక రోజు, ఒక రోజుని 30 ముహూర్తాలు అన్నారు. మీరు వినే ఉంటారు బ్రాహ్మీ ముహూర్తం అని. బ్రాహ్మీ ముహూర్తం అంటే 29వ ముహూర్తం, రోజు యొక్క 29వ ముహూర్తం. ఈ రోజు సూర్యోదయం నుండి రేపు సూర్యోదయం వరకు 30 ముహూర్తాలు ఉంటాయి. ఈ రోజు సూర్యోదయం కన్నా జస్ట్ ముందు నిన్నటి 30వ ముహూర్తం ఉంటుంది. 6ంటికి సూర్యోదయం ఉంది అనుకోండి, 5:12 నుంచి ముహూర్తం అంటే 48 నిమిషాలు అనుకోవచ్చు. 5:12 నుంచి 6 వరకు 30వ ముహూర్తం అయితే, దానికన్నా ముందు ముహూర్తం అంటే 4:24 నుండి 5:12 వరకు, సుమారుగా చెప్తున్నాను. 6ంటికి ఎగ్జాక్ట్లీ సూర్యోదయం అయితే 4:24 నుండి 5:12 వరకు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తే చాలా ఆరోగ్యం అని అందరికి తెలుసు. సో అలా 30 ముహూర్తాలు ఒక అహోరాత్రము, 15 అహోరాత్రాలని ఒక పక్షం అంటారు. 2 పక్షాలను ఒక మాసం అంటారు, 2 మాసాలను ఒక ఋతువు అంటారు, 3 ఋతువుల్ని ఒక అయనము అంటారు. 2 అయనాలు కలిస్తే ఒక వర్షం లేదా ఒక సంవత్సరం అంటారు. ఇది మన ట్రెడిషనల్ ఇండియన్ క్యాలెండర్. సో మనకి 6 ఋతువులు ఉన్నాయి. జనరల్ గా ఇంగ్లీష్ వాళ్ళకి 4 ఋతువులే చెప్తారు, మనకి 6 ఋతువులు ఉన్నాయి. శిశిర ఋతువు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. ఈ 3 ఋతువులు ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాయణం నడుస్తుంది.
ఈ ఉత్తరాయణంలో ఈ 3 ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, దక్షిణాయనం అంటే ఇందాక చెప్పుకున్నాను కదా, చక్కగా చల్లని ఆ, సమయం అన్నమాట. ఈ ఉత్తరాయణం అంతా కూడా ఉష్ణం, సూర్యుడు డామినేట్ చేసేటువంటి సమయం అన్నమాట. సో ఎగ్జాక్ట్లీ మనకి డేట్స్ తో సహా చెప్పాలి అంటే మార్చ్ 22 నుండి, అంటే ఇప్పుడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన చైత్ర మాసం అన్నమాట. ఇప్పుడు ఉగాది వచ్చేస్తుంది కదా. సో జనరల్ గా ఈ ఉగాది కొంచెం లేట్ గా వస్తుంది. జనరల్ గా మార్చ్ 20 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది మనకి చైత్ర మాసము. సో చైత్రం వైశాఖం కలిస్తే వసంత ఋతువు అనమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ వసంత ఋతువు మనది. సో ఆ వసంత ఋతువు అనేది మార్చ్ లో స్టార్ట్ అయ్యి, మార్చ్ సగం నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ మే సగం వరకు నడుస్తుంది అనమాట. ఈ మార్చ్ నుండి మే వరకు మనం ఏం చేయాలి అనేది ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. వసంత ఋతు చర్యలని సుమారుగా గ్రీష్మ ఋతు చర్యలు కూడా అవే ఉంటాయి, పెద్దగా మార్పు ఉండదు, ఇదే ఉంటుంది అనమాట. ఈ వసంత ఋతువు గ్రీష్మ ఋతువులో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇందాక చెప్పాను కదా, ఆదాన కాలము లేదా ఉత్తరాయణము, ఈ శిశిర వసంత గ్రీష్మ ఋతువులు అనమాట. సో ఈ గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువులో మనుషుల యొక్క శక్తి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. వసంత ఋతువు కొంచెం పర్వాలేదు, మధ్యమంగా ఉంటుంది శక్తి. శిశిర ఋతువులో చాలా ఉత్తమమైన శక్తి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్యమైన శక్తి ఇంకా కొంచెం ముందుకెళ్తే చాలా అవర శక్తి, చాలా వీక్ గా అయిపోతాం. సో ఏం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇది తెలుసుకోవాలి. ఈ వసంత ఋతువులో ముఖ్యంగా చాలా వేడిగా ఉంటుంది, సూర్యరశ్మి చాలా తీక్షణంగా ఉంటుంది, అండ్ డైజెస్టివ్ ఫైర్ అనేది ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోతుంది అనమాట. మన జఠరాగ్ని మందగిస్తుంది. అండ్ కఫం, ఇంతకు ముందు శిశురుతులు ఏదో కఫం ఏదైతే అక్యుములేట్ అయిపోయిందో మన శరీరంలోని, అది లిక్విఫై అవుతుంది, ద్రవీభూతం అవుతుంది అనమాట. సో చాలా మందికి ఆయాసం అది కూడా పెరుగుతుంది. ఆ సమయంలో మేము వమన కర్మ, వసంత ఋతువులో ముఖ్యంగా ఆయుర్వేదంలో వమన కర్మ చేస్తాం అనమాట. వమన కర్మలో ఈ అక్యుములేట్ అయిన కఫం కరిగిన తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చే ఒక అద్భుతమైనటువంటి డీటాక్సిఫికేషన్ థెరపీ చేస్తాము. అలాగే నస్య కర్మ చేస్తాము. పంచకర్మల్లో ఈ 2 కర్మలు ఈ ఋతువులో ఎక్కువగా చేస్తాం అనమాట. సో తిక్తరసము, కటురసము, కషాయ రసము ఉన్నటువంటి ఆహారాన్ని ఇప్పుడు తీసుకోమంటాము వసంత ఋతువులో. తర్వాత గ్రీష్మ ఋతువు బాగా వచ్చేసిన తర్వాత మధుర రసం ఎక్కువ తీసుకోమంటాం అనమాట. ఈ వసంత ఋతువులో కఫం బాగా కరుగుతుంది కాబట్టి దాన్ని కరిగించి తగ్గించడానికి అని చెప్పి తేనెని నీటిలో కలుపుకొని తీసుకోమంటాము. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తేనెని చాలా మంది వేడి నీటిలో కలిపి తీసుకుంటున్నారు. అలా వేడి నీటిలో తేనెని కలిపి తీసుకోకూడదని ఆయుర్వేదంలో చాలా క్లియర్ గా చెప్పారు. అలా కలిపితే విరుద్ధాహారము అన్నారు. అంటే వేడి చేస్తే తేనెని లేదా వేడి నీటిలో కలిపితే ఆ తేనె తాలూకా ఎఫెక్ట్ నెగిటివ్ గా అయ్యి మన శరీరం పైన ఒక గర్విషంగా పనిచేస్తుంది. కాబట్టి ఎంత మాత్రం తేనెని వేడి నీటిలో కలిపి తీసుకోకూడదు, వేడి చేయకూడదు, వేడి పదార్థాలతో తీసుకోకూడదు, హాట్ ఇడ్లీ దోశ వాటితో కలిపి తీసుకోకూడదు. చాలా మంది వేడి గ్రీన్ టీలో ఒక 2 చెంచాలు తేనె కలుపుకొని తాగుతారు, మంచిది ఆరోగ్యానికి అని చెప్పి. చాలా ప్రమాదకరము, ఎంత మాత్రం చేయొద్దు. ఆయుర్వేదంలో క్లియర్ గా చెప్పారు. మహాత్మా గాంధీ గారు ఆయన డైట్ అండ్ వెజిటేరియనిజం అనే బుక్ రాశారు. అందులో ఆయనకెవరో ఒక న్యాచురోపతి చెప్పారనమాట, ఇలా తేనెని వేడి నీటిలో కలిపి తీసుకుని నిమ్మకాయ రసం కలుపుకొని తాగండి అని చెప్పి. ఆయన చేసేవన్నీ కూడా న్యూస్ పేపర్లో రాస్తే అందరూ పాటించేవారు అనమాట. అప్పుడు చాలా మంది ఆయుర్వేద డాక్టర్లు ఆయన దగ్గరికి వచ్చి, మీరు తేనెని వేడి నీటిలో కలిపి తీసుకోకూడదండి, మీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పినట్టుగా ఆయన బుక్ లో రాశారు. మీరు ఆ బుక్ చదవచ్చు, డైట్ అండ్ వెజిటేరియనిజం మీద ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఆయన చాలా చక్కగా రికార్డ్ చేశారు అనమాట. ఆ తర్వాత ఆయన, మహాత్మా గాంధీ గారు మరి లాయర్ కదా, ఆయన సైంటిఫిక్ ప్రూఫ్ ఏముంది మీ దగ్గర అని చెప్తే అప్పట్లో ఆయుర్వేద డాక్టర్లు సైంటిఫిక్ ప్రూఫ్ ఇవ్వలేకపోయారు అనమాట. ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూఫ్ ఉన్నది, తేనెని వేడి చేయకూడదు, వేడిలో కలపకూడదని. సో అప్పుడు వాళ్ళు చెప్పలేకపోయారు, ఆయన కంటిన్యూ చేశారు. ఆయన ఆరోగ్యం పాడైనట్టుగా తర్వాత ఆయన రాశారు. సో ఎంత మాత్రము తేనెని వేడిలో కలిపి తీసుకోకూడదు. తేనె తీసుకోవాలనుకుంటే చల్లటి నీటిలో, నార్మల్ వాటర్ లో కలిపి తీసుకోవచ్చు, లేదా తేనెని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. నిమ్మకాయ రసంతో కలిపి తీసుకోవచ్చు, కానీ వేడి నీటిలో కలిపి తీసుకోకూడదు ఎంత మాత్రం. మళ్ళీ వేడి నీటిలో నిమ్మకాయ రసం కలపచ్చు, వేడి నీటిలో తేనెను కలపకూడదు, వేడి పదార్థాలతో తేనె తీసుకోకూడదు, వేడి చేయకూడదు. ఓకే, వమన కర్మ అనేది ఈ వసంత ఋతువులో స్పెసిఫిక్ గా చెప్పబడినటువంటి ఆయుర్వేదంలో చెప్తారన్నమాట. ఈ డిటాక్సిఫికేషన్ థెరపీ అనమాట. ఉద్వర్తనం, ధూమపానం, కవళగ్రహం అంటే ఆయిల్ పుల్లింగ్ చేయడం, ఉద్వర్తనం అంటే మంచి సుగంధభరిత పౌడర్స్ తోటి వంటికి స్నానం చేయడం అనమాట. కొన్ని ఆయుర్వేద వనమూలికలతో చేసిన ధూమపానం ఈ వసంత ఋతువులు చేయమంటారు. కవళగ్రహం అంటే చక్కగా ఆయిల్ పుల్లింగ్ చేయమంటారు. అంజనము, మంచిగా కాటుక, ఇంట్లో తయారు చేసేటువంటి కరక్కాయతో చేస్తారు కదా, అటువంటి కాటుక పెట్టమంటారు. 3 రోజులకు ఒకసారి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయొచ్చు వసంత ఋతువులోని. గ్రీష్మ ఋతువులో వారానికి ఒకసారి అట్లా చేయాలన్నమాట, ఇంకా సమ్మర్ బాగా వచ్చేసినప్పుడు. ఈ వసంత ఋతువులో బాగా తీయటి పదార్థాలు, బాగా పుల్లటి పదార్థాలు, బాగా ఉప్పగా ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ ఆయిలీ పదార్థాలు తీసుకోవద్దు. చాలా హెవీగా ఉండేవి, అరగడానికి కష్టంగా ఉండేవి తీసుకోవద్దు. అలాగే పగలపూట నిద్రపోవద్దు అని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో అట్లా
కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వీటి గురించి ఇంకొంచెం డీప్గా వసంత ఋతువులో ఏం చేయాలి అనేది తెలుసుకుందాము. సో ఈ ఈ వసంత ఋతువులో యవలు యవలు జనరల్గా అన్ని ఋతువుల్లో కూడా మంచిది అనమాట. చాలా మంది యవలు అంటే బార్లీ అనుకుంటారు. బార్లీ కాదండి, యవలు అనేవి ఒక వేరే ధాన్యము. ఇది మన భారతీయ సంస్కృతిలో ఎంతో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ధాన్యం అన్నమాట. ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు యవల గురించి. ఎందుకంటే అన్ని జబ్బుల్లో యవల్ని పథ్యంగా, క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బుల్లో కూడా యవల్ని పథ్యంగా వాడతారు అనమాట. యవలు అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో అంత ఎక్కువగా వాడటం లేదు. పండించే వాళ్ళు ఉన్నారు. విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్లో దొరుకుతుంది యవలు. కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. చాలా మంది మా తెలిసిన మిత్రులు పండిస్తున్నారు యవల్ని. అద్భుతమైనటువంటి గ్రెయిన్స్ గా చెప్తారనమాట. కొంచెం గోధుమల్లాగా ఉంటుంది. దాన్ని పౌడర్ చేసుకుని చపాతీలాగా చేసుకోవచ్చు, రవ్వలాగా చేసుకుని ఉప్మాలాగా చేసుకోవచ్చు. యవల్ అనేది చాలా మంచి ధాన్యము. పర్టికులర్లీ వసంత ఋతువులో, గ్రీష్మ ఋతువులో తీసుకోమని చెప్తారు. పాత బియ్యం తీసుకోవచ్చు. అలాగే ఆ, జొన్నలు కూడా తీసుకోవచ్చు. అలాగే పాప్కార్న్ చేస్తారు కదా, అది కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే మొక్కజొన్న అప్పుడప్పుడు తీసుకోండి, కొంచెం తక్కువ తీసుకోవాలి. మొక్కజొన్నతో చేసిన పాప్కార్న్ తీసుకోవచ్చు. అలాగే జొన్నలతో కూడా పాప్కార్న్ చేస్తారు, అది తీసుకోవచ్చు. అలాగే పేలాలు చేస్తారు, జొన్నలతో చేస్తారు, రైస్తో కూడా చేస్తారు, అటువంటి తీసుకోవచ్చు. ఆ, ఈ మొక్కజొన్న, సజ్జలు, అలాగే పాత గోధుమలు తక్కువగా తీసుకోమన్నారు. కొత్త గోధుమలు, అప్పుడే పండినటువంటి గోధుమలు ఎంత మాత్రము ఈ వసంత ఋతువులో అలాగే గ్రీష్మ ఋతువులో ఎంత మాత్రం తీసుకోవద్దు. గోధుమలు కొద్దిగా తగ్గించాలి. అది కూడా పాత గోధుమలు మంచిది, కొత్త గోధుమలు అంత మంచిది కాదు. సో ఇది మనసులో పెట్టుకోవాలి. అలాగే పప్పు దినుసుల్లో పెసలు బాగా తీసుకోవచ్చు అనమాట. పెసలు ఎంత తీసుకున్నా కూడా మంచిదే. అలాగే కందులు మంచివి. అలాగే శనగలు ఓకే, పర్వాలేదు, తీసుకోవచ్చు. మసరపప్పు అంటారే, మసరపప్పు కూడా తీసుకోవచ్చు. ఆ, అలాగే కార్న్ ఏదైతే ఉందో తక్కువ తీసుకోవాలి. ఈ సారీ, ఇది ఇందులోకి వచ్చింది, పల్సెస్లోకి వచ్చేసాయి. బ్లాక్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ అంటే మన మినప్పప్పు ఉంది కదా, ఇడ్లీ తీసుకుంటాం కదా, మినప్పప్పు తీసుకోవద్దు అంటారు. వసంత ఋతువులోని, గ్రీష్మ ఋతువులోని ఎక్కువగా ఇడ్లీ, మినపప్పుతో చేసిన వడలు, దోశలు ఎక్కువ తీసుకోవద్దు అంటారు. అలాగే ఆ, రాజ్మా చావల్, ఆ రాజ్మా పప్పులు కూడా తీసుకోవద్దు అంటారు. అలాగే ఉలవలు చాలా వేడి చేస్తాయి కాబట్టి ఉలవలు అస్సలు తీసుకోవద్దు అంటారు. అస్సలు తీసుకోవాల్సినవి, తీసుకోకూడనివిలో వాటిలో మినప్పప్పు ఉన్నది. సో కొంచెం మీరు ఎక్కువగా వాడుతుంటే కనుక మినపప్పుని వీలైనంత వరకు తగ్గించేసేయండి. పూర్తిగా మానేసినా మంచిదే ఈ వసంత ఋతువులో, గ్రీష్మ ఋతువులో. సో కూరగాయల్లో ఆ, మునక్కాడ బాగా మునగకాయ బాగా తీసుకోవచ్చు. మునగ ఆకు కూడా బాగా తీసుకోవచ్చు అండి. అలాగే ఆమ్, మన సొరకాయ, ఆనపకాయ, అలాగే బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అలాగే మన కీరా దోస ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఆనపకాయ పర్వాలేదు, గుమ్మడికాయ పర్వాలేదు, ఎక్కువ తీసుకోవద్దు, పర్వాలేదు తీసుకోవచ్చు. బెండకాయ తీసుకోవచ్చు, కాకరకాయ తీసుకోవచ్చు, పొట్లకాయ పొట్టల్స్ తీసుకోవచ్చు, గోరుచిక్కుడుకాయ తీసుకోవచ్చు, బరబట్టీలు తీసుకోవచ్చు, చిక్కుడుకాయలు తీసుకోవచ్చు. ఆ, సంగ్రి అంటారు వీటినే, ఎడారి బీన్స్ అంటారు అనమాట. అవి కూడా తీసుకోవచ్చు అని చెప్పారు ఆయుర్వేదంలో. అలాగే ఆకుకూరల్లోని చక్రవర్తి కూర, అలాగే పాలకూర, తోటకూర, గలిజేరు ఆకు, ఇవి తీసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఆ, మన బీరకాయ తీసుకోవచ్చు, కంద తీసుకోవచ్చు, నేతి బీరకాయ తీసుకోవచ్చు, గంబెర్రీ అంటారు, ఏరికాయ అంటారు అనమాట, అది కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ ఆయుర్వేదంలో మన ఎండాకాలంలో తీసుకోవచ్చు అని చెప్పినటువంటి కాయగూరలు అనమాట. చామదుంప కొంచెం తక్కువ తీసుకోవాలి, టమాటా తక్కువ తీసుకోవాలి, బీట్రూట్, అలాగే ఆలుగడ్డ, బంగాళదుంప కూడా తక్కువ తీసుకోమన్నారు ఈ ఎండాకాలంలో. మెంతులు, మెంతికూర ఎక్కువ తీసుకోవద్దన్నారు. వంకాయ ఈ కాలంలో తీసుకోవద్దు. వంకాయ కానీ, క్యారెట్ కానీ, రాడిష్, మన ముల్లంగి, క్యాబేజీ, కాలీఫ్లవర్ పూర్తిగా మానేస్తే బెటర్ అని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది అనమాట. ఓకే. అలాగే పళ్ళలో ఆ, జామకాయ, మన కమలా పళ్ళు, ఆరెంజ్, అలాగే మారేడు, ఈ పళ్ళన్నీ తీసుకోవచ్చు. చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మారేడులో, తెలుసు అందరికీ. అలా జ్యూసీగా ఉండే ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు. పుచ్చకాయ, అలాగే తర్బూజ్, మామిడి పళ్ళు. అలాగా ఈ సీజన్లో వచ్చిన తర్వాత తీయటి మామిడి పళ్ళు తీసుకోమన్నారు. బాగా పుల్లగా ఉండే మామిడికాయలు అవి ఎక్కువ అంత మంచిది కాదు. అండ్ తెల్లగా ఉండే దానిమ్మ పళ్ళు వస్తాయి చూసారా, అవి చాలా మంచివంట ఈ ఎండాకాలంలో. అవి అలాగే కమలా పళ్ళు, అలాగే మోసంబి,
మోసంబి తీసుకోవచ్చు, యాపిల్ పళ్ళు తీసుకోవచ్చు, ఉసిరికాయలు తీసుకోవచ్చు, కొబ్బరికాయ, లేత కొబ్బరి అండ్ కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, అంజీరాలు వస్తే తీసుకోవచ్చు, షతూత్ అంటారు, మల్బరీ అంటారు దాన్ని, అలాగే ఫాల్సా, కిర్ని అని కొంచెం నార్త్ ఇండియాలో ఎక్కువ దొరుకుతాయి. ఈ పళ్ళని తినొచ్చు అన్నారు. అరటిపండు తక్కువ తీసుకోమన్నారు, పపాయ తీసుకోవద్దని చెప్పారు ఎండాకాలంలో. అలాగే స్నిగ్ధంగా ఉండే వాటిలో ఆవు నెయ్యి, దేశీ ఆవు నెయ్యి, అలాగే వెన్న, ఫ్రెష్ వెన్న, ఇవి చక్కగా తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె బాగా తీసుకోవచ్చు అనమాట. మంచిగా వంటకి కొబ్బరి నూనె వాడుకుంటే ఎండాకాలంలో కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి కొబ్బరి నూనెతో వంట వండుకుంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. నువ్వుల నూనె తక్కువ తీసుకోండి. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తక్కువ తీసుకోవాలి. ఎక్కువగా కొబ్బరి నూనె వాడితే బెటర్. లేదా ప్యూర్ దేశీ ఘీ ఉంటే దాంతోనే అన్ని కూరలు, వంటలు అన్ని దాంతోనే చేసుకోవచ్చు అనమాట. చక్కగా మీరు దోశలు వేసుకున్న, చపాతీలు చేసుకున్న చేతి మీదకి అవునాయి మంచిది. బట్ డైరీలో దొరికేటువంటి పచ్చి పాల నుంచి క్రీమ్ తీసి ఆ క్రీమ్ నుంచి తీసేసేటువంటి నెయ్యి ఏదైతుందో అది ఇంత మాత్రం తీసుకోకూడదు. ఈ ఋతువులోనే కాదు, ఏ ఋతువులో కూడా తీసుకోకూడదు. డైరీ ఘీ కానీ డైరీ బటర్ కానీ తీసుకోవద్దండి. ఫ్రెష్ గా ఇంట్లో తయారు చేసింది లేదా మీకు తెలిసిన సోర్స్ నుంచి వచ్చినటువంటి ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి లేదా గేదెనైనా పర్వాలేదు. ఈ ఈ కాలంలో, ఈ ఎండాకాలంలో ఆవాల నూనె అంత మాత్రం వాడద్దండి. రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు. రిఫైన్డ్ ఆయిల్ ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో కూడా వాడద్దు. మీకు దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి రిఫైన్డ్ ఆయిల్, మీరు ఎవరో మైక్ మ్యూట్లో పెట్టుకోండి, సౌండ్ వస్తుంది. సో రిఫైన్డ్ ఆయిల్ కనుక మీరు తీసుకుంటే ఏ కాలంలో తీసుకున్నా కూడా రకరకాలైనటువంటి జబ్బులు వస్తాయి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలనుకుంటే కనుక రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవద్దు. ఎందుకు అంటే ఆ రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెసింగ్ లో చాలా హానికరమైనటువంటి కెమికల్స్ ని కలుపుతారు. ఆ సీడ్స్ నుంచి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా ఎక్కువ వేడి చేస్తారన్నమాట. మనం ఫ్రై చేస్తే ఎంత ప్రమాదం అవుతుందో అంతకన్నా ఎక్కువ ప్రమాదం. అంత హీట్ లో ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చినటువంటి ఆయిల్ చాలా నల్లగా వాసన కొడుతూ, కంపు కొడుతూ వస్తుంది అనమాట, అంత హీట్ లో ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల. సో ఆ కంపు కొట్టేటువంటి ఆయిల్ ని కంపు తగ్గించడానికి చాలా కెమికల్స్ వాడతారు. అలాగే బాగా నల్లగా అయిపోయినటువంటి ఆయిల్ ఎవరు తీసుకోరు కదా, అటువంటి ఆయిల్ ని మళ్ళీ గోల్డెన్ ఎల్లో కలర్ లోకి మార్చడానికి చాలా కెమికల్స్, బ్లీచెస్ దగ్గర నుండి చాలా రకరకాల హానికరమైన కెమికల్స్ వాడతారు. సో ఇన్ని రకాలైనటువంటి కెమికల్స్ మీరు ఒకసారి ఆ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక, రిఫైన్డ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక జన్మలో రిఫైన్డ్ ఆయిల్ కొనరనమాట. అంత దారుణమైనటువంటి కెమికల్స్ వాడి అంత దారుణంగా తయారు చేస్తారు. అందుకని చాలా మంది పాశ్చాత్యులు వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ మంచివి కాదు అని రీసెర్చ్ చేసి చెప్తున్నారు అనమాట. ఎందుకు మంచిది కాదు అంటే ఇలాంటి పద్ధతుల్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ మంచిది కాదు. చక్కగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇప్పుడు చెక్కగానుగులు అన్ని చోట్ల వచ్చేసాయి, ప్రతి వీధి వీధికి చెక్కగానుగులు వచ్చినాయి. చక్కగా అటువంటి ఆయిల్ మీకు కొంచెం ఎక్కువ రేట్ అయినా సరే తీసుకోండి, ఆయిల్ వాడండి. ఎంత మాత్రము రిఫైన్డ్ ఆయిల్ వాడవద్దండి. ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్ కూడా ఈ ఎండాకాలంలో మంచిది కాదు. డాల్డా ఎంత మాత్రం వాడకూడదు, వేడి చేస్తుంది. సో డైరీలో దొరికే ఘీ బటర్ కూడా వాడవద్దు. అలాగే స్పైసెస్ లో జీలకర్ర, ధనియాలు, పాత చింతపండు మంచిదండి. పాత చింతపండు నల్లగా ఉంటుంది చూసారా, అది మంచిది. కొత్త చింతపండు అంత అస్సలు మంచిది కాదు. అలాగే కరివేపాకు చాలా మంచిది ఈ ఎండాకాలంలో. ఆ, పసుపు పర్వాలేదు, పుదీనా, సోవా విత్తులు అంటారు, సోవా గింజలు అవి, అలాగే సోంపు, యాలకులు, పచ్చిమిర్చి కూడా పర్వాలేదు. ఆ, ఎ- అల్లం తక్కువ తీసుకోండి, మెంతులు తక్కువ తీసుకోండి, వాము తక్కువ తీసుకోండి, అలాగే పెప్పర్, మిరియాలు కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి ఈ ఎండాకాలంలో. ఆవాలు ఎంత మాత్రం వాడద్దండి. అలాగే రెడ్ చిల్లీ, ఎండు కారం, ఎండు మిరపకాయలు వాడద్దు. ఇంగువ కూడా వీలైనంత వరకు వాడకుండా ఉండి, సొంటి కూడా మానేసేయండి. లవంగాలు, జాజికాయ, జాపత్రి, వెల్లుల్లి కూడా మానేస్తే బెటర్. ఈ బాగా వేడి శరీరం ఉన్న వాళ్ళు అసలు వాడొద్దు ఈ రెండు ఋతువుల్లోని, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువుల్లోని. అలాగే కొత్త ఆ, చింతపండు ఎంత మాత్రం కూడా వాడవద్దు అని ఆయుర్వేదంలో చాలా స్ట్రిక్ట్ గా, స్ట్రాంగ్ గా చెప్పారనమాట. సో ఇంకా మిగిలిన వస్తువుల్లో ఆమ్, చెరుకు రసం బాగా తాగుతారు ఈ సమయంలో, అందరికీ తెలిసిందే, చెరుకు రసం మంచిది. పటిక బెల్లం బాగా తీసుకోవచ్చు. పంచదార ఎంత మాత్రం వాడద్దండి. తెల్లటి ఉప్పు, తెల్లటి పంచదార, అగైన్ వీటిని తయారు చేయడానికి కూడా రకరకాలైనటువంటి కెమికల్స్ వాడుతున్నారు కాబట్టి అగైన్ మీరు షుగర్ తయారు చేసే ప్రాసెస్ చూసారంటే వాంతి తెచ్చుకుంటారు. షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక రోజు చూసారంటే కనుక జన్మలో మళ్ళీ మీరు తెల్లటి పంచదార వాడరు. సో పటిక బెల్లం కానీ లేదంటే బెల్లం కానీ వాడడం మంచిది. ఈ ఋతువుల్లో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పటిక బెల్లం చలవ చేస్తుంది కాబట్టి ఎక్కువగా పటిక బెల్లం వాడుకోమని చెప్తారు. ఆ, నిమ్మకాయ మంచిదే, ఎండు ద్రాక్ష మంచిదే, కుండలో నీరు మంచిది. అలాగే రాగి
పాత్రలో నిలవ ఉంచిన నీరు ఈ వేడి ఋతువులో మంచిది కాదని చెప్తున్నారు ఆయుర్వేదంలో. చాలా మంది రాగి పాత్రలో నీరు పెట్టుకుంటారు, అది మంచిది యాక్చువల్లీ, కానీ ఈ ఎండాకాలంలో వద్దని చెప్తాను. పాత బెల్లం చాలా మంచిది. సాయంత్రం లవణం వాడుకోవచ్చు. సాయంత్రం లవణమే వంటకు వాడితే చాలా మంచిది. పుదీనా ఇది తీసుకోవచ్చు. తేనె కొంచెం తక్కువ తీసుకుంటారు ఎండ పెరిగే కొద్దీ. వసంత ఋతువులో తేనె పర్వాలేదు. ఇంకా బాగా గ్రీష్మ ఋతువు వచ్చేసరికి తేనెని తగ్గించేస్తామంటాం, తక్కువ తీసుకుంటాం, పూర్తిగా మానేయక్కర్లేదు. ఈ అయోడైజ్డ్ ఫ్రీ ఫ్లోయింగ్ వైట్ సాల్ట్ ఏదైతే ఉందో అది ఎంత మాత్రం వాడొద్దండి. మరీ మీకు ఉప్పే సముద్ర లవణమే కావాలంటే కళ్ళుప్పు తీసుకోండి, కానీ ఈ అయోడైజ్డ్ ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది, అది మంచిది కాదు అని. దానివల్లే రకరకాల సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. ఇప్పుడు ఈ తెల్లటి పంచదార ఏది ఉందో అది షుగర్ పాయిజన్ తో సమానం, ఎంత మాత్రం వాడొద్దు. ఈ ఋతువులోనే కాదు, ఏ ఋతువులను వాడొద్దు. ఈ రిఫ్రిజిరేటర్ లో పెట్టినటువంటి ఫుడ్ ఎంత మాత్రం తీసుకోవద్దండి. ఎండాకాలంలో బాగా ఎక్కువ ఫ్రిడ్జ్లు అమ్ముడవుతాయి. ఈ ఫ్రిడ్జ్లు అమ్మేవాళ్ళు, ఫ్రిడ్జ్లు తయారు చేసేవాళ్ళు చాలా సంతోషపడతారు, కానీ వాళ్ళకన్నా ఎక్కువ సంతోషపడే వాళ్ళు ఎవరో తెలుసా? డాక్టర్లు అనమాట. సో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ మీ ఇంట్లో ఉంటే అంత పెద్ద జబ్బు మీ ఒంట్లో ఉంటుందని డాక్టర్లు జోక్ వేసుకుంటుంటారు. సో ఇది మన సీజన్ అన్నమాట. ఎక్కువ ఫ్రిడ్జ్లు పెడతారు, ఎక్కువ జబ్బులు వస్తాయి, ఎక్కువ జబ్బులు వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి అని డాక్టర్లు చంకలు గుద్దుకుంటారు. కాబట్టి మీరు ఎంత మాత్రం ఫ్రిడ్జ్ ని వండిన పదార్థాలు పెట్టడానికి వాడొద్దండి. ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని మళ్ళీ రెండోసారి వేడి చేసుకుని తినడం, కానీ బాగా ఫ్రై చేసి తీసుకోవడం, బాగా ఎక్కువ స్పైసెస్ మసాలా వేసిన ఫుడ్, నిల్వ ఉంచిన ఆహారం, నిల్వ పచ్చళ్ళు, అలాగే స్టిమ్యులెంట్స్ కాఫీ టీ లాంటివి ఎక్కువ తీసుకోవద్దండి. కొత్త బెల్లం ఎంత మాత్రం వాడద్దు. ఫెర్మెంటెడ్ ఐటమ్స్ అంటే ఈ పులిసినటువంటి పదార్థాలని ఈ వేడి ఋతువుల్లో వాడకూడదని చెప్తారు అనమాట. పులిసిన దోశ, పులిసిన ఇడ్లీ అలాంటివి తీసుకోవద్దు. సో బేసిక్ గానే మినపప్పు కొంచెం వేడి చేస్తుంది, పులిస్తే ఇంకొంచెం వేడి చేస్తుంది, కాబట్టి వద్దని చెప్తాము. సో యాక్చువల్లీ ఈ పర్టికులర్ టాపిక్ గురించి అడిగారు చంద్రమోహన్ గారు, సన్ స్ట్రోక్ అది రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని. సో కొన్ని మూలికలు బాగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటాయి అనమాట. చందనం కానీ, వట్టివేళ్ళు కానీ, శారివ అంటే సుగంధి వేళ్ళు. విజయవాడలో చూడండి, మీకు ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల దొరుకుతుంది, బట్ మేము చదువుకునే టైంలో విజయవాడలోని ఎక్కువగా సుగంధి పాలు, సుగంధి సోడా ఇలాంటివన్నీ అమ్మేవారు అనమాట. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ వేడి ఉంటుంది కదా. సో సుగంధి వేళ్ళు అనేవి, వీటినే నన్నారి అని అంటారు మలయాళంలోని. సరసప్రిల్ల అని కూడా అంటారు అనుకుంటా. హోమియోపతిలో సరసప్రిల్ల జ్యూస్ అనేది దొరుకుతుంది. నన్నారి జ్యూస్, షర్బత్ అని చెప్పి మన ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా దొరుకుతుంది. లేదా మీరే సుగంధ వేళ్ళు తెచ్చుకుని చక్కగా మరిగించి, నీటిలో వేసి మరిగించి కొంచెం పట్టిక పంచుతారు కలిపి రోజంతా తాగుతూ ఉంటే మీకు సన్ స్ట్రోక్ మరి ఎంత ఎండలో తిరిగినా కూడా ఎండ తలక ఎఫెక్ట్ బాడీ మీద పడకుండా ఉంటుంది. సో చక్కగా సుగంధి వేళ్ళు కషాయంని రుచిగా కూడా ఉంటుంది, మంచి డ్రింక్ లాగా తయారు చేసుకుని తాగొచ్చు అనమాట. సుగంధి వేళ్ళు, వట్టి వేళ్ళు కూడా వేసి మీరు కషాయం చేసి ఆ కషాయంలో కొంచెం పట్టిక పంచదార కలుపుకొని రోజంతా తాగితే చాలా బాగుంటుంది. ఈ సీజన్ అంతా కూడా ఇది చేయొచ్చు. సుగంధ వేళ్ళకి రక్త శుద్ధి చేసే అవకాశం ఉంది, కాబట్టి స్కిన్ కు కూడా చాలా మంచిది అనమాట. సుగంధ వేళ్ళు చాలా స్కిన్ డిసీజ్ లో మెడిసిన్ గా ఇస్తాము. అలాగే వినికిడి లోపం ఉన్న వాళ్ళకి సుగంధ వేళ్ళు బాగా పనిచేస్తాయి. చెవిలో నొప్పి ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది. సుగంధ వేళ్ళు బాగా తీసుకోవచ్చు. వట్టి వేళ్ళు కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మూత్రంలో మంట బాగా వస్తుంది అనుకోండి ఎండాకాలం వల్ల, ఈ వట్టి వేళ్ళు కషాయం చేసుకుని తాగితే కనుక మీకు బాగా ఆ మంట అది తగ్గిపోతుంది. వట్టి వేళ్ళు చేపలు కిటికీలు బయట పెట్టి దానికి కొంచెం నీటితో తడిపితే కనుక ఇల్లంతా కూడా చల్లగా ఉంటుంది. మీ ఇంట్లో కూలర్ ఉంటే కనుక చక్కగా ఆ కూలర్ లో మామూలు ఇప్పుడంతా ఈ హనీ కూంబ్ లాంటి కూలర్ ప్యాడ్స్ వస్తున్నాయి. ఇది వరకు పట్టివేళ్ళు ప్యాడ్స్ లాగా పెట్టేవారు కూలర్ లో. అలా పెడితే కనుక ఆ గాలి చాలా చాలా ఆరోగ్యకరం అని చెప్తారు, సమ్మర్ లో ముఖ్యంగా. సో కూలర్ ఉంటే కనుక మీరు, విశాఖపట్నంలో చాలా మంది కూలర్ పనిచేయదు అనుకుంటారు. కూలర్ వాడే పద్ధతి ఏంటంటే కిటికీ బయట కానీ కిటికీ దగ్గర కానీ పెట్టుకోవాలి. కిటికీలోంచి గాలిని సక్ చేసి ఇంట్లోకి పంపించాలన్నమాట కూలర్. అలా చేస్తే కనుక మీకు హ్యూమిడిటీ ఉండదు, హాయిగా ఉంటుంది. ఏసీ కన్నా కూలర్ చాలా మంచిది. నా లైఫ్ లో ఎప్పుడు నేను ఏసీ వాడలేదు, కూలరే వాడతాను ఎండాకాలంలోని. అది వాడితే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, అండ్ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది లోపలికి. మనం పడుకుంటే హాయిగా మంచిగా మెలకు వచ్చేస్తుంది పొద్దున్నే. సో వట్టి వేళ్ళు, సుగంధి వేళ్ళు ఇవి మెయిన్ అండి. మిమ్మల్ని ఎండ నుంచి కాపాడాలంటే మీరు ఇమ్మీడియట్ గా ఇవాళే వెళ్ళి మార్కెట్లో ఫ్రెష్ వట్టి వేళ్ళు, ఫ్రెష్ సుగంధి వేళ్ళు కొనుక్కుని రండి. కొనుక్కుని దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. సో ఇంకా గుల్కంద్ అని దొరుకుతుంది, గులాబీ రేకులతో చేస్తారు. గులాబీ కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి గుల్కంద్ కూడా తయారు చేస్తారు. మార్కెట్లో దొరుకుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది, కిల్లీలో వేస్తుంటారు. సో ఆ గుల్కంద్ తీసుకుంటే కూడా మీకు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ధనియాలు చాలా మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి అనమాట. ధనియాలని మీరు ఏం చేస్తారంటే ఆ బాగా నీళ్లు సలసల మరిగించిన నీటిలో ధనియాల పొడి వేసి ఒక అర లీటర్కి ఒక 3-4 చెంచాలు వేసి ఆ, నానబెట్టేస్తారు. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకున్నారంటే కనుక చాలా మంచి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో ధనియాలు వాటర్ తీసుకోవచ్చు మీరు. ఆమ్,
లేదా ధనియాలు పొద్దున్నే నీళ్లు మరిగించినప్పుడు ధనియాలు వేసేసి మరిగించేసి ఆ ధనియాల నీరే రోజంతా తాగినా కూడా చలవ చేస్తుంది అనమాట. అలాగే మజ్జిగ కూడా మంచిదే, మీ అందరికి తెలిసిందే మజ్జిగ గురించి. రోజ్ మిల్క్ అని ఈ మధ్యకాలంలో బయట బాగా అమ్ముతున్నారు. సో గులాబీ ఆకులు వేసినటువంటి ప్రాసెస్ చేసినటువంటి పాలు లేదా గులాబీ జెల్, రోజ్ వాటర్ ఇలాంటివి కూడా కూలింగ్ ఎఫెక్ట్ బాగా వస్తుంది అనమాట. ఆవు పాలలో ఆవు నెయ్యి కలుపుకుని తాగితే కూడా ఈ ఎండ వేడి నుంచి కాపాడుకోగలుగుతాము ఈ వసంత ఋతువులో. అలాగే గ్రీష్మ ఋతువులో ఆవు పాలలో ఆవు నెయ్యి కలుపుకుని ముఖ్యంగా పడుకునే ముందు, ఆ, ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఈ స్నిగ్ధత్వం లోపించి బాడీ డ్రై అయిపోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇంకా ఎక్కువైపోతుంది, బాగా డ్రైనెస్ పెరిగిపోతుంది. సో అందువల్ల ఒక కప్పుడు ఆవు పాలు తీసుకుని అందులో ఒక 2 చెంచాలు ఆవు నెయ్యి కలుపుకుని తాగమంటారు రాత్రి పడుకునే ముందు. 2 పూట్ల తాగితే ఇంకా మంచిది, అది చేయొచ్చు. అలాగే ఆ వేప ఆకులు, వేప చిగురులు చాలా మంచివి అంటారు. వేప చిగురులు, ఆ, ఇంట్లో వేప చెట్టు ఉంటే రోజు ఒక 3-4 వేప చిగురులు తిన్నా కూడా చాలా మంచిది. అలాగే ఆముదం నూనె, జనరల్ గా ఆముదం నూనె ఆ, నెలకు ఒకసారి అట్లా ఆముదం నూనె తాగుతారు కదా పాల్లో కలుపుకుని మోషన్ ఫ్రీగా అవడానికి. అది కూడా పెద్దవాళ్ళు చేస్తే మంచిదే, పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఆముదం నూనె. పంచగవ్య ఘృతం కూడా మంచిదంటారు ఈ ఈ ఎండాకాలంలోని. పంచగవ్య ఘృతం ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో దొరుకుతుంది, తీసుకోవచ్చు. అలాగే చందనాసవం, చందనంతో చేసినటువంటి ఆసవం అన్నమాట ఇది. ఆ, బాగా బాగా వేడి చేస్తున్నది అనుకుంటే కనుక చందనాసవం తీసుకుని ఒక 3 చెంచాలు ఉదయం, 3 చెంచాలు సాయంకాలం తీసుకోవచ్చు అనమాట. చందనాసవం, ఉసిరాసవం, సారిబాద్యాసవం. ఉసిరాసవం అంటే వట్టివేలుతో చేసినటువంటి సిరప్ అనమాట. సారిబాద్యాసవం అంటే సుగంధ వేలుతో చేసినటువంటి సిరప్. సో ఇలా ఇవి ఇవి ఒక డాక్టర్ని అడిగి మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీటన్నిటిని చేయడం ద్వారా మీరు మీ ఎండాకాలము సన్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చినా కూడా వెంటనే సుగంధ వేళ్ళు ఉంటే వెంటనే తాగించండి. సో చాలా హెల్ప్ అవుతుంది. పటిక పంచదార మంత్ర, ది మంత్ర మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సింది. వట్టివేళ్ళు, సుగంధ వేళ్ళు, పటిక బెల్లం, ఈ 3 కంపల్సరీగా ఉండాలండి. అలాగే ధనియాలు. ఇవి ఈ సమ్మర్ వెళ్ళిపోయేదాకా రెగ్యులర్ గా మీరు చక్కగా కషాయం చేసుకుని తాగుతూ ఉంటే కనుక ఈ సన్ స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుంది. సో ఆ, ఇది కొంతవరకు నేను టాపిక్ కవర్ చేశాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా మీకు చెప్పాలి. సో ఇది చెప్పేసి మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక తీసుకుంటాను. ఇందాక నేను చెప్పాను కదా ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అని చెప్పి మేము కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ నాలెడ్జ్ తెలుసుకునే అవకాశం లేదో వాళ్ళ కోసం అని చెప్పి ఈ వర్క్షాప్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో ఈ ఎల్లో పార్ట్ అంతా కూడా అండర్స్టాండింగ్ పార్ట్. ముఖ్యంగా నేను నా శరీరము వేరువేరుగా ఉన్నాము అనేటువంటి అవగాహన, స్పృహ లేకపోవడం వల్ల నేనే నా శరీరం అనుకుని, నా శరీరం తాలూకా అవసరాలు ఏవైతే ఉన్నాయో అవే నా అవసరాలు అనుకుని, నా శరీరం తాలూకా అవసరాల నుంచి సంతోషాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం మనం. నేను వేరే, నా శరీరం వేరే. నా శరీరం అనేది నాకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పనిముట్టు. నేను నా శరీరం కాదు, నేను కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మై బాడీ అని ఏదైతే అవగాహన మనలో ఉంటుందో ఆ అవగాహన వల్ల మనము శరీరాన్ని సెపరేట్ గా చూసి నా అవసరాలు వేరే, నా శరీర అవసరాలు వేరే. నా శరీరానికి ఏం కావాలి, ఆ పోషణ కొంత కావాలి, ఆహారము, నీరు, నిద్ర, గాలి ఇలాంటివి. అలాగే రక్షణకి బట్టలు కావాలి, ఆ, ఇల్లు కావాలి, చెప్పులు కావాలి, అలాగే సదుపయోగానికి కొన్ని వస్తువులు కావాలి. ఇవన్నీ నా శరీర అవసరాలు. కానీ నేనే నా శరీరం అనుకున్నప్పుడు వీటి నుండి ఆనందం పొందే ప్రయత్నం చేస్తాను, ఆహారం నుండి ఆనందం పొందే ప్రయత్నం చేస్తాను, బట్టల నుండి ఆనందం పొందే ప్రయత్నం చేస్తాను, చెప్పుల నుండి ఆనందం ప్రయత్నం చేస్తాను, ఇల్లు నుండి ఆనందం పొందే ప్రయత్నము, ఫోన్ నుండి ఆనందము, టీవీ నుండి ఆనందము, వీటి నుండి ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఆనందం దాని నుంచి రాదు కదా. నా అవసరాలు వేరే ఉన్నాయి. నా అవసరాలు ఏంటి, నాకు రెస్పెక్ట్ కావాలి, ట్రస్ట్ కావాలి, మమత కావాలి, వాత్సల్యం కావాలి, స్నేహం కావాలి, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి, గ్రాటిట్యూడ్ కావాలి, కృతజ్ఞత. ఇలాంటి వీటి నుంచి ఆ ఫీలింగ్స్ అని నాలో ఉండి నేను అందరితో ఎక్స్ప్రెస్ చేసి అందరూ నాకు ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. సో నేను సంతోషంగా ఉండడానికి ఆహారమో, బట్టలో, నీరో ఇవి కారణం కాదు. బట్టల నుంచి ఆహారం ఆనందం వస్తుంది అనుకుని ఇలాంటి ఎండాకాలంలో కూడా టై పెట్టుకుని, సూట్ వేసుకుని, సిల్క్ క్లోత్స్ లేకపోతే పాలిస్టర్ క్లోత్స్ వేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బట్టల్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటున్నాయి. ఆ కెమికల్స్ డైస్ వాడి, అటువంటి డైస్, కెమికల్ డైస్ ఉన్నటువంటి బట్టలు వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ లాంటి జబ్బులు, మామూలు స్కిన్ ఇరిటేషన్ నుండి స్కిన్ క్యాన్సర్ వరకు ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. సో అందంగా కనబడడం కోసం టైట్ గా ఉండే బట్టలు వేసుకుని దానివల్ల ఈ పేగులు మూమెంట్ సరిగా అవ్వక కాన్స్టిపేషన్ వచ్చేసి మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి ఆడవాళ్ళలో రకరకాల సమస్యలు వచ్చి ఆ టైట్ బట్టలు వేసుకోవడం వల్ల. ఎందుకు అంటే బట్టల నుంచి ఆనందం కావాలి, ఫుడ్ నుంచి ఆనందం కావాలి. ఫుడ్ నుంచి ఆనందం కావాలి కాబట్టి మోస్ట్ టేస్టీగా ఉండేటువంటి ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ కలిపినటువంటి బయట ఇలా స్విచ్ నొక్కగానే వచ్చేటువంటి ఆహారం తీసుకోవడం, అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆహారం నుంచి ఆనందం వస్తుందని అనుకుంటున్నారు కాబట్టి. సో
వీటన్నిటి గురించి అవగాహన కలిగించడానికి ఏం చేయాలి, మన ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ద బాడీ నాలెడ్జ్ ఏంటి, అండ్ నేను నా శరీరం మధ్యన కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి. శరీరం అన్ని చెప్పేస్తుంది మనకి, బాడీ లోపల ఏం జరుగుతుందో ప్రతిదీ చెప్తుంది, కానీ ఎట్లా చెప్తుంది, దాని భాషను మనకు ఎవరు నేర్పేలా. ఆ భాషను నేర్పించడమే ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ తాలూకా ఉద్దేశం అనమాట. మీ శరీరం మీకు ఏం చెప్తోంది, ఏం చెప్తుందో తెలిసిన తర్వాత ఆ ఆ సిగ్నల్స్ ఆధారంగా మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకుని ఏం చేస్తే మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు, ఏం చేస్తే మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది ఆ కమ్యూనికేషన్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ముఖ్యంగా మనం ఎందుకు ఆరోగ్యంగా ఉండాలో కూడా తెలియాలి. ఆరోగ్యంగా ఉండడం అంటే సిక్స్ ప్యాక్ రావడం, లేకపోతే బాగా జీరో సైజులోకి వచ్చేయడం, లేకపోతే గోల్డ్ మెడల్ సంపాదించడం ఒలింపిక్స్ లో అనుకుంటున్నారు. దానివల్ల అనవసరమైనటువంటి పనులన్నీ చేస్తున్నారు అటువంటి గోల్ కోసం. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ శరీరం అద్భుతమైనటువంటి టూల్. ఈ టూల్ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే నా జీవన లక్ష్యాన్ని చేరుకోవడానికి, నా జీవితానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశంతో భగవంతుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. సో ఆ లక్ష్యాన్ని సాధించడానికి శరీరం ఒక అద్భుతమైన పనిముట్టులాగా ఉపయోగపడుతుంది, కానీ శరీరాన్ని పోషించడానికి మనం బతకలేదు. శరీరంతో మనం శరీరాన్ని వాడుకోవాలి, మంచిగా వాడుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో కావాల్సిన నాలెడ్జ్ అంతా కూడా తెలుసుకుంటే మనం ఎందుకు పుట్టాము. ప్రతి వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ద్వారా వాళ్ళు జీవితంలో ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమవుతుందన్నారు. ధర్మ అర్థ కామ మోక్షాలలో ఏది సాధించాలన్నా ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ని ఇందులో సంపాదించాలి. ఈ ఎల్లో పార్ట్ అంతా కూడా ఆ నాలెడ్జ్ ని అందించడము, ఈ బ్లూ పార్ట్ అంతా అప్లికేషన్ పార్ట్ అనమాట. కీపింగ్ ద బాడీ అండ్ సెల్ఫ్ ఇన్ హార్మనీ. నన్ను నా శరీరాన్ని ఎల్లప్పుడూ హార్మనీలో ఉంచుకోవడానికి పోషణ రక్షణ ఏం చేయాలి, ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ ఆసనాలు వేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎటువంటి చెప్పులు వేసుకోవాలి, ఎటువంటి ఇంట్లో ఉండాలి. అలాగే ఎప్పుడైతే ఆ హార్మోనియల్ డిస్టర్బెన్స్ వస్తుందో, చిన్న చిన్న మార్పులు రాగానే శరీరం మనకు చెప్పేస్తుంది. ఏదో పెద్ద డయాబెటీస్, ఒబెసిటీ, హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు కాకుండా ముందే చాలా ఇనిషియల్ స్టేజ్ లోనే శరీరం మనకు చెప్పేస్తుంది. మనం గనక ఆ శరీరం చెప్పేది తెలుసుకోగలిగితే చాలా ఇనిషియల్ స్టేజ్ లోనే ఆ జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం అనమాట. సో మనల్ని మనం కాపాడుకోవడానికి ముందే ఇనీషియల్ స్టేజ్ లోనే ఏం చేయాలి అని తెలుసుకో, ఎలా డిటెక్ట్ చేయాలి, డిటెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఆ డిస్టర్బెన్స్ కరెక్ట్ చేయడానికి మనం ఎటువంటి ఆహారంలో మార్పులు చేసేయాలి, లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేయాలి, ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఒక కుటుంబంగా మనం అందరం కలిసి ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి, అలాగే మన సమాజం అందరం కలిస్తే ఎటువంటి మంచి మంచి ఆహార పదార్థాలు పండించుకోవచ్చు, ఆర్గానిక్ ఫుడ్ కానీ, మంచి వాటర్, మంచి మిల్క్, ఇవన్నీ మనం సంపాదించడానికి ఏం చేయాలి, అందరం కలిసి ఏం చేయాలి, ఇవన్నీ. అలాగే మన శరీర ప్రకృతి, నాకు ఒక యునీక్ ప్రకృతి ఉంది, దాన్ని నా మైండ్ బాడీ కాన్స్టిట్యూషన్ అంటారు. నా ప్రకృతి ఆధారంగా నాకు ఎటువంటి ఆహారం మంచిది, ఎటువంటి విహారం మంచిది, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ వర్క్ షాప్ లో మనం తెలుసుకుంటాం అనమాట. జనరల్ గా ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అంటాము. కోడూరు అని అనకాపల్లి దగ్గరలో ఒక విలేజ్ ఉంది, అక్కడ నాది 40 బెడెడ్ హాస్పిటల్ ఉందండి, ఆరోగ్యదాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని. అక్కడ ఈ వర్క్ షాప్, ఈ ఆ, ఏమంటాము 7 days రెసిడెన్షియల్ వర్క్ షాప్ చేయడం జరుగుతుంది అనమాట. మొట్టమొదటి ధన్వంతరి హోమంతో స్టార్ట్ చేస్తాము మొదటి రోజు నాడే. సో దాని తర్వాత రెగ్యులర్ గా ఈ క్లాసెస్ జరుగుతాయి అనమాట. ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అనే క్లాసెస్ జరుగుతాయి. ప్రతిరోజు ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేపి పంచగవ్యం తాగిచ్చి దాని తర్వాత ఈ యోగాసనాలు చేయించడం జరుగుతుంది. యోగాసనాలు, ధ్యానము, ప్రాణాయామం ఇవన్నీ చేసిన తర్వాత ఆయుర్వేదంలో చెప్పినటువంటి ప్రాతకాల చర్య అంటే అన్ని ఇంద్రియాలని, శరీరంలో ప్రతి ఒక్క కణాన్ని శుద్ధి చేసుకోవడానికి నస్యకర్మ, అలాగే కర్ణపూరణము, నేత్రక్షాళనము, గండూషము, కవళధారణము, ఇవన్నీ కూడా అన్ని ఇంద్రియాలని క్లీన్ చేసుకోవడానికి ప్రతిరోజు చేయాల్సిన దినచర్యలో చెప్పడం జరిగింది అనమాట. ఆ దినచర్య అప్పుడే యోగాసనాలు అయిపోగానే ముక్కుని క్లీన్ చేయడము, చెవుని క్లీన్ చేయడము, స్ట్రెంగ్తన్ చేయడము, అలాగే కంటిని క్లీన్ చేయడానికి ఐ డ్రాప్స్, అలాగే కాటుక పెట్టుకోవడము, అలాగే ఆయిల్ పుల్లింగ్, నోట్లో ఆయిల్ పుల్లింగ్ చేయడము, ఒంటికి ఆయిల్ రాసుకోవడము, దాని తర్వాత నిష్కామకర్మ చేయడం. అలాగే థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్ సెషన్స్ చాలా చేస్తాం అనమాట. సో ప్రాక్టికల్ సెషన్స్ లోని నొప్పులు తగ్గించుకోవడానికి పత్రపోట్లి స్వేదము, లేపము, కటివస్తి ఇలాంటివి ఎలా తయారు చేయాలి, అలాగే సెల్ఫ్ మసాజ్ ఎట్లా చేసుకోవాలి, కాటుక ఎట్లా తయారు చేసుకోవాలి, టూత్ పౌడర్ ఇది కాటుక తయారు చేస్తున్నాము, ఆ కాటుక ఎట్లా తయారు చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, టూత్ పౌడర్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఆ మనకు మనమే చక్కగా టూత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు, సున్నిపిండి తయారు చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ వర్క్ షాప్ లో ఏంటంటే రాగానే మొట్టమొదటి ఏం చెప్తామంటే, రావడానికి ముందే ఏం తెచ్చుకోవాలంటే ఏం తెచ్చుకోకూడదు చెప్తాం. ప్లాస్టిక్ టూత్ బ్రష్ తెచ్చుకోకూడదు, టూత్ పేస్ట్ తెచ్చుకోకూడదు, షాంపూ తెచ్చుకోకూడదు, సోప్ తెచ్చుకోకూడదు అని చెప్తాం అనమాట. రాగానే వెల్కమ్ కిట్ లో ఇవన్నీ ఇస్తాం. ఒంటికి రాసుకోవడానికి ఆయిల్, పళ్ళ పొడి, సున్నిపిండి, హెయిర్ ప్యాక్ పౌడరు, ఒక బ్యాంబూ బ్రష్, టూత్ పౌడర్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అవన్నీ ఎట్లా తయారు చేయాలో కూడా చూపిస్తాం అనమాట. అలాగే నొప్పులు తగ్గడానికి ఆయింట్మెంట్లు అవి ఇంట్లో సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలి, ఈ అలాగే బయో ఎంజైమ్స్ క్లీనింగ్ కి, మా హాస్పిటల్ మొత్తం కూడా క్లీనింగ్ కి మేము బయో ఎంజైమ్స్ వాడతాము.
బయో ఎంజైమ్స్ ఇళ్లలోనే మనం వెజిటబుల్ వేస్ట్, ఫ్రూట్ వేస్ట్ తోటి ఎట్లా తయారు చేసుకోవాలి, దాంతో ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవడానికి కానీ, క్లీనింగ్ కానీ, గిన్నెలు తోముకోవడానికి కానీ బయో ఎంజైమ్స్ని ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్స్ చేస్తాము. దాంతోపాటు థియరీ సెషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అలాగే యోగ క్రియలు ఏవైతే ఉన్నాయో, సూత్రనేతి కానీ, జలనేతి కానీ, ఇవన్నీ కూడా అందరూ పార్టిసిపెంట్స్ చేత చేయిస్తాం కంపల్సరీగా. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వస్త్రధోతి కూడా చేయిస్తాం. అలాగే శంఖ ప్రక్షాళన అందరు పార్టిసిపెంట్స్ చేత ఈ శంఖ ప్రక్షాళన అనేటువంటి ఈ క్లీనింగ్ ప్రక్రియ, ప్రతి ఒక్క కణాన్ని క్లీన్ చేసేటువంటి ఆ, అంటే ఈ ఉప్పు నీళ్ళు తాగి శంఖ ప్రక్షాళన ఆసనాలు వేసి మొత్తం కేవలం ఉప్పు నీళ్ళు మాత్రమే బయట వచ్చేలాగా ఒక 2-3 గంటల ప్రక్రియ చేస్తాం అన్నమాట అందరి చేత శంఖ ప్రక్షాళన. అండ్ ఈ 7 రోజులు కూడా పూర్తి సాత్విక భోజనం పెట్టడం జరుగుతుంది. సో చక్కగా ఈ వర్క్షాప్ అనేది రెగ్యులర్గా మేము కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెల ఇంగ్లీష్లోని ఏప్రిల్ 13 నుండి 19 వరకు వర్క్షాప్ నడుస్తుంది. నేను చంద్రమోహన్ గారికి ఆ డీటెయిల్స్ పంపిస్తాను, మీ అందరికి కూడా పంపించే ప్రయత్నం చేయమని చెప్తాను. అలాగే వచ్చే నెల మే 3 నుండి 9 వరకు తెలుగులో నడుస్తుంది వర్క్షాప్. సో ఇది ఎందుకు ఈ వర్క్షాప్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జనరల్గా మంచి విషయాలు మనం వింటుంటాము, వినడం వేరు, వాటిని ఆచరణలోకి తీసుకురావడం వేరు. యూ డు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్, యూ ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్ అని జేమ్స్ క్లియర్ అన్నారు. సో అటామిక్ హ్యాబిట్స్ అనే అద్భుతమైన బుక్ రాశారు ఆయన. సో మన గోల్ ఎంత అద్భుతంగా ఉన్నా కూడా మన సిస్టమ్ సరిగ్గా లేకపోతే, మనం ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా కూడా మన సిస్టమ్ సహకరించకపోతే మనము డెఫినెట్లీ ఆ గోల్స్ ని రీచ్ కాలేము అనమాట. సో సిస్టమ్ మారాలి, మనము ఆటోమేటిక్ గానే మంచి హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవాలి, అది నేర్పాలి, తర్వాత కొన్నాళ్ళ పాటు చేయబడుకుని నడిపించాలి, అది బై డిఫాల్ట్ వచ్చేలాగా చేయాలి అనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్స్ కంటిన్యూస్గా కండక్ట్ చేస్తున్నాం. ఈ నెల మేము చేసేది 14వ వర్క్షాప్ అనమాట. సో ఈ వర్క్షాప్లోని బేసిక్గా మన శరీరాన్ని మనం గమనించడం, మన బ్రెత్ ప్యాటర్న్ గమనించడం, మన ఆకలిని గమనించడం, మన దప్పికని గమనించడం, మన స్ట్రాంగ్గా ఉన్నాం, వీక్గా ఉన్నాం, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉందా, రిజిడ్గా ఉందా, జాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా, బిగుసుకుపోయినాయా, మనం శారీరక శ్రమని తట్టుకోగలుగుతున్నామా, టెంపరేచర్ని తట్టుకోగలుగుతున్నామా, ఋతువులో మార్పులను తట్టుకోగలుగుతున్నామా, అండ్ నేను ఎట్లా ఉన్నాను, నేను ఉత్సాహంగా ఉన్నానా, బద్ధకంగా ఉన్నానా, స్ట్రెస్ వస్తే ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఛాలెంజ్ వస్తే నిలబడుతున్నానా, పారిపోతున్నానా, ఎప్పుడు నాలో సమృద్ధి అనే భావన ఉందా, దారిద్ర్యం అనే భావన ఉందా, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు నాలో విశ్వాసం ఉందా, భయం ఉందా, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందా, ఈక్వాలిటీ ఉందా, ఇవన్నీ కూడా అంటే మనల్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమన్నారంటే, హెల్త్ ఈజ్ ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్, నాట్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అన్నారు. జబ్బు లేకపోవడం ఆరోగ్యం కాదు, ఎప్పుడు ఫిజికల్ గా, మెంటల్ గా అండ్ సోషల్ గా అండ్ స్పిరిచువల్ గా. ఈ సోషల్ వెల్బీయింగ్ అంటే నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో మంచిగా ఉండడం, అలాగే స్పిరిచువల్ వెల్బీయింగ్ నా లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకుని ఆ పర్పస్ వైపు అడుగులేస్తూ ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉన్నట్టంట. సో ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి, మన సెన్స్ ఆర్గాన్స్ ని క్లెన్స్ చేసుకోవాలి. నోటిని క్లెన్స్ చేసుకోవడానికి కెమికల్ టూత్ పేస్ట్స్ కాకుండా చక్కగా టూత్ పౌడర్స్ ఇలాంటివి వాడడము, అలాగే బ్యాంబూ బ్రష్ వాడడము, టంగ్ క్లీనింగ్ కి ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ కాకుండా, ఎందుకంటే ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ కానీ బ్రష్ లో కానీ BPA, బైస్ఫినాల్ ఏ అనేది ఉంటుంది, ఆ కెమికల్ రెగ్యులర్ గా నోట్లో పెట్టుకుంటే ప్లాస్టిక్ వాటిలో నీళ్లు కానీ ఫుడ్ కానీ స్టోర్ చేసినా కూడా BPA అనేది శరీరంలో ప్రవేశించి రకరకాల జబ్బులు, హార్మోనల్ డిస్ట్రప్షన్, క్యాన్సర్ లాంటి జబ్బులు కలిగి చేస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ బ్రష్ కానీ ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ కానీ వాడకూడదు. ఆయిల్ పుల్లింగ్ రెగ్యులర్ గా వాడడం వల్ల చిగుళ్ళు, పళ్ళు ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి, పళ్ళు అరిగిపోకుండా ఉంటాయి, చిగుళ్ళ నుంచి రక్తం కానీ పసు కానీ కారకుండా ఉంటుంది. 100 ఏళ్ళైనా కూడా పళ్ళు అరగకుండా ఉండాలంటే రెగ్యులర్ గా ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ముక్కులో రెగ్యులర్ గా నువ్వుల నూనె చుక్కలు లేదా అణుదాలం వేసుకోవచ్చు, కళ్ళని క్లీన్ చేసుకోవాలి, చెవుని క్లీన్ చేసుకోవాలి, స్కిన్ క్లీన్ చేసుకోవాలి, ఆయిల్ మసాజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేయిస్తాము. అండ్ రెగ్యులర్ గా మీరు చేయడానికి ఒక హెల్త్ ట్రాకర్ పెట్టి, ఆ హెల్త్ ట్రాకర్ లో మీరు చేస్తున్నారా లేదా అని టిక్ పెట్టించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అవి రెగ్యులర్ గా మీరు చేస్తున్నారా లేదా మేము చూస్తాం అనమాట. బేసిక్ గా అందుకని అంటే ఒక స్వస్థ సమాజానికి పునాది వేయాలనే ఉద్దేశంతో ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా, సిస్టమ్ ఓరియంటెడ్ గా చేయడం జరుగుతుంది అనమాట. రోజు మన శరీరాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి శారీరక శ్రమ, వ్యాయామము, పిల్లలతో ఆడుకోవడము, సన్లైట్ కి బాడీని ఎక్స్పోజ్ చేయడము, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, నన్ను నేను స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, మైండ్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ప్రాణాయామం, మెడిటేషన్, శూన్య స్థితి ప్రాక్టీస్ చేయడము, నాన్ జడ్జ్మెంట్ ప్రాక్టీస్ చేయడము, అవేర్నెస్ ప్రాక్టీస్ చేయడము, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, అఫర్మేషన్స్, విజువలైజేషన్, రీడింగ్, పర్సనల్ గోల్స్ ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే ఆహారం విషయంలో మంచి ఆహారం తీసుకోవడానికి ముందు అసలు మైండ్ ఎట్లా ఉంది, మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఆహారం తింటే పాయిజన్ అయిపోతుంది. సో మైండ్ని ఎలా రిలాక్స్ చేయాలి ఆహారం ముందు, సో ఎటువంటి రైట్ ఫుడ్ తినాలి, రైట్ టైంలో తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలా కళ్ళని ఎలా కాపాడుకోవాలి, స్పైన్ ఎట్లా కాపాడుకోవాలి, పోస్చర్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, వెంటిలేషన్, వర్క్ ప్లేస్లో వెంటిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, రైట్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, అలాగే రిలేషన్షిప్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, క్రియేటివ్ యాక్టివిటీస్ కానీ, హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడము, హోల్ డే యాక్టివిటీస్ ఒకరితో ఒకరు డిస్కస్ చేయడము, కలిసి ప్లాన్ చేయడము, పిల్లలు ఉంటే వాళ్ళకి కథలు చెప్పడము, అలా ఇవన్నీ కూడా
అలాగే ప్రాపర్ రెస్ట్ 9:30 కల్లా లైట్ ఆఫ్ చేస్తే మెలటనిన్ అనేది బాగా ప్రొడ్యూస్ అయితే హాయిగా నిద్రపడితే శరీరంలో రీజనరేషన్ రిపేర్ వర్క్ అంతా బాగా జరుగుతుంది కాబట్టి తొందరగా పడుకోవడము. బెడ్రూమ్లో వెంటిలేషన్ లేకుండా ఏసీ పెట్టుకుని కిటికీలన్నీ మూసుకుంటే అనారోగ్యాలు పాలవుతున్నాం కాబట్టి కిటికీలు ఓపెన్ చేసుకుని మంచిగా వెంటిలేషన్, అలాగే నిద్ర పట్టకపోతే అరికాలకు మసాజ్ చేసుకోవడం, హెడ్ మసాజ్ చేసుకోవడం, 10 కల్లా పడుకోవడం, నిద్ర రాకపోతే మెడిటేషన్ చేయడం. సో ఇలా ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ హెల్త్ ట్రాకర్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి టూల్ మనం తయారు చేసాము. ఈ ట్రాకర్లో ఇనీషియల్గా ఒక 20-30 పనులు మనం రాసుకుని రోజు ఆ పనులు చేస్తున్నామా లేదా చూసుకోవాలన్నమాట. సో ఇట్లా మనం చేత్తో రాసుకోవాలి. మేము ప్రింట్ ఇస్తే అది వాడడం కాదు, చేత్తో రాసుకోవాలి. రాసుకుని అది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్, యూ ప్లాన్ టు ఫెయిల్ అనమాట. అంటే మనం ప్లాన్ చేయడంలో ఫెయిల్ అయ్యామంటే ఫెయిల్ అవ్వడానికి ప్లాన్ వేసినట్టే లెక్క. సో అందులో ఈ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. బ్రాహ్మీముహూర్తంలో నిద్ర లేవడం, మనల్ని అబ్జర్వ్ చేయడం, మన బాడీని అబ్జర్వ్ చేయడం, బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడం, సూర్యోదయానికి ముందు వాటర్ తాగడము, పళ్ళు తోముకోవడము, హెర్బల్ టూత్ పౌడర్ తోటి, టంగ్ క్లీనింగ్ మెటల్ టంగ్ క్లీనర్ తోటి, అలాగే బ్యాంబూ బ్రష్తో బ్రష్ చేయడము, కళ్ళని క్లీన్ చేసుకోవడము, నోటిని క్లీన్ చేసుకోవడము, ఆయిల్ మసాజ్ చేసుకోవడము, చెవులను క్లీన్ చేసుకోవడం, ముక్కును క్లీన్ చేసుకోవడము, శారీరక శ్రమ చేయడము, వ్యాయామం చేయడము, పిల్లలతో ఆడుకోవడము, సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం బాడీని, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానము, అలాగే హెర్బల్ పౌడర్తో మసాజ్ చేసుకుని స్నానం చేయడము, సోప్స్ అవి వాడకుండా బాతింగ్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉందో అగ్నిహోత్రం కూడా నేర్పిస్తాం ఇక్కడ. ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తాం అందరు పార్టిసిపెంట్స్ చేత, నిత్యాగ్నిహోత్రము. అలాగే మన ఆకలిని దప్పికని గమనిస్తూ దాని ప్రకారం ఆహారం లైట్గా ఫుల్ ఫోకస్తో తీసుకోవడము, తీసుకున్న తర్వాత వజ్రాసనం వేయడము, వర్క్ విత్ ఫుల్ ఫోకస్, ఐ కేర్, కళ్ళని కాపాడుకోవడం, స్పైన్ని కాపాడుకోవడము, ఆహారం తీసుకునే ముందు బాడీని మైండ్ని అబ్జర్వ్ చేయడము, అలాగే తొందరగా ఆహారం తీసుకోవడము, తిన్న తర్వాత రిలాక్స్ అవ్వడము. ఈ ట్రాకర్ని మధ్యాహ్నం అయ్యేసరికి మాకు పంపించాలన్నమాట. పంపిస్తే మేము అందులో ఏదైనా సరిగా చేయకపోతే మళ్ళీ ఎందుకు చేయలేదని అడుగుతాం అనమాట. అలా రెస్పాన్సిబుల్ పీపుల్ ఉంటారు అనమాట, పట్టించుకునే వాళ్ళు. ఒక హెల్త్ కోచ్ ఉంటారు ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ది వర్క్ షాప్. సో అలాగే పని పూర్తి ఫోకస్తో చేయడము, సాయంకాలం హెర్బల్ టీ కానీ ఫ్రూట్స్ కానీ తినడము, పిల్లలతో ఆడుకోవడము, ఫ్యామిలీ మెంబర్స్తో క్రియేటివ్ యాక్టివిటీ చేయడము, ఎంటర్టైన్మెంట్, ఒక జర్నల్ డైరీ రాయడము, నాలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఇంకొక విషయాలు నేర్చుకున్నాను, ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాను, ఎలా దాటిని సాల్వ్ చేస్తున్నాను, ఇవన్నీ జర్నల్ రాసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి నేను ఇంతకు ముందు ఎట్లా చేశాను, మళ్ళీ ప్రతిసారి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాకుండా తొందరగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. జర్నల్ అనేది చాలా మన గ్రోత్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ డే ప్లాన్ చేయడము, తొందరగా రాత్రి పళ్ళు తోముకొని కాళ్ళకి తలకి ఆయిల్ రాసుకోవడం, 9:30 కల్లా లైట్స్ ఆఫ్ చేయడం, గ్యాడ్జెట్స్ అన్ని ముందే దూరం పెట్టడం, వేరే గదిలో పెట్టడం, ఫోను అవన్నీ కూడా. సో పిల్లలతో కథలు చెప్పుకోవడం, లేదా భర్తతో టైం స్పెండ్ చేయడం, అలాగే మన బాడీని అబ్జర్వ్ చేస్తూ రాత్రి 10 కల్లా పడుకోవడం. సో మా దగ్గర పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇలా వాళ్ళు ట్రాకర్స్ తయారు చేసి వాళ్ళే తయారు చేసుకుని మాకు ఇలా పంపిస్తారనమాట. దాని తర్వాత ఎవరైతే పార్టిసిపెంట్స్ రెగ్యులర్గా ఒక 15 రోజులు ఈ ట్రాకర్ వాడిన తర్వాత మాకు పంపిస్తారో, వాళ్ళకి సక్సెస్ఫుల్ గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మేము ఈ 7 రోజుల్లో ఈ పవర్ పాయింట్స్, ఇప్పుడు మీకు చూపించాం కదా పవర్ పాయింట్, అలాంటి సుమారు ఒక 400 స్లైడ్స్ ఉన్నాయి. ఆ 400 స్లైడ్స్ పవర్ పాయింట్స్ అన్ని కూడా వాళ్ళకి ఫ్రీగా ఇస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు షేర్ దిస్ నాలెడ్జ్ టు అదర్ పీపుల్ అని. సో ఇలా హెల్త్ ట్రాకర్ ని యూజ్ చేసి మాకు పంపించిన వాళ్ళందరికీ. అలాగే మేము హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనే బుక్ రాసాము. ఆ బుక్ ను కూడా ఇంకొక 15 రోజులు ఫ్రీ, ఇది చేస్తే వాళ్ళకి ఫ్రీగా ఇస్తామన్నమాట. సో ఈ పార్టిసిపెంట్స్ అందరికీ. సో ఇట్లా చాలా మంది పార్టిసిపెంట్స్ వాళ్ళు చక్కగా ఈ హెల్త్ ట్రాకర్ ని యూజ్ చేసి లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుని అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ 7 రోజుల్లోనే చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. దాని తర్వాత రెగ్యులర్ గా ఇది వాడుతూ మంచి ఫీడ్బ్యాక్, అంటే మనం ఏమి ట్రీట్మెంట్ చేయట్లేదు, వాళ్ళు జస్ట్ లైఫ్ స్టైల్ ని మారుస్తున్నాం అనమాట. ఒకసారి వెతుకు అక్కడెక్కడ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ని మార్చడం ద్వారా మాకు ఎప్పటి నుంచో ఉన్న మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయి, అరికాల మంటలు తగ్గిపోతున్నాయి, పళ్ళు చిగుళ్ళు ఇదివరకు సెన్సిటివ్ గా ఉండేవి బాగా అయిపోయినాయి, హెయిర్ ఫాల్ తగ్గిపోయింది, తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. ఇలా రకరకాల ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. వాళ్ళు జస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఇంత మంచి మార్పులు వస్తుంటాయి. సో మీరందరూ కూడా ఈ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అంటాం దీన్ని. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చంద్రమోహన్ గారు పంపిస్తారు. సో ఈ గ్రీష్మ ఋతు చర్యలో ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగొచ్చు. మన దగ్గర ఇంకొక 3-4 నిమిషాలు ఉన్నాయి. 7:40 సమయం అయిపోయింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. డాక్టర్ నమస్కారం. గారు, డాక్టర్ గారు నమస్కారం. సరే డాక్టర్ గారు మారేడు నమస్కారం. చిరుధాన్యాల గురించి ఏం చెప్పలేదు డాక్టర్ గారు. చిరుధాన్యాలు వాడొచ్చా వాడకూడదా? చెప్పాను కదండి, మన సజ్జలేమో వాడొద్దని చెప్పాను, తక్కువ వాడమని చెప్పాను. జొన్నలు ఎక్కువ వాడొచ్చు అని చెప్పాను. రాగులు సామలు కొర్రలు సామలు కొర్రలు పర్వాలేదు. ఇప్పుడు ఈ పర్టికులర్లీ ఈ గ్రీష్మ ఋతువులో ఏమవుతుందంటే జీర్ణశక్తి తక్కువ ఉంటుంది అనమాట. ఈ చిరుధాన్యాలు అన్నీ కూడా చాలా హెవీగా ఉంటాయి.
ఇంత హెవీగా ఉన్నటువంటి చిరుధాన్యాలని అరిగించుకోగలగాలంటే చాలా ఎక్కువ శారీరక శ్రమ చేయగలగాలి. పర్టికులర్లీ కానీ గ్రీష్మ ఋతువులో చాలా ఎక్కువ శారీరక శ్రమ కూడా చేయకూడదు అనమాట. బేసిక్గా గ్రీష్మ ఋతువులో కొంచెం శారీరక శ్రమ తక్కువ చేయమంటారు అనమాట. అందువల్ల చిరుధాన్యాల కంటెంట్ ని కొంచెం తగ్గించుకోవాలని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది అనమాట, ముఖ్యంగా గ్రీష్మ ఋతువులో. సో బాగా సులువుగా అరిగిపోతుంది నాకు, నేను వండుకున్న పద్ధతి ద్వారా అనుకున్నప్పుడు పర్వాలేదు, తీసుకోవచ్చు. లేదు అంటే పాత బియ్యము, ఎవలు, అలాగే పేలాలు, ఇవి మంచివి అనమాట, సులువుగా అరిగిపోతాయి కాబట్టి, పెసలు ఇలాంటివన్నీ. ఓకే డాక్టర్ గారు వస్తాయండి. మారేడు ఒక పని ఎలా చేయండి యూజ్ మీరు. ఒక్క నిమిషం అండి, మీ దీంట్లో హ్యాండ్ రైజ్ అవుతుంది. హ్యాండ్ రైజ్ చేస్తే కనుక నేను మీ పేరు చెబుతాను, మీరు అందరూ కూడా ఒక్కొక్కరిని క్వశ్చన్ అడగవచ్చు. నాగమణి గారు అడగండి. వాసుదేవ్ అండి. వాసుదేవ. అరిపాళ్ళు బొడ్డులో పడుకునేటప్పుడు కొబ్బరి నూనె లేదా ఏదైనా ఆయిల్ మసాజ్ చేసుకోండి, అది అవును. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా రోగాలకని నేను చూస్తున్నాను. అది ఎంతవరకు కరెక్ట్, దానివల్ల ఉపయోగాలు కరెక్ట్ ఏంటో అండి. చెప్తారా? అరికాళ్ళలో చాలా మెరిడియన్స్ ఉంటాయి, అవి స్టిమ్యులేట్ చేస్తే మరి చాలా ఎక్కువ స్పెషలైజ్డ్ మసాజ్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ అరికాళ్ళకి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాయడం ద్వారా మొత్తం శరీరంలో ఉన్న నర్వ్స్ అన్నిటిని కూడా రిలాక్స్ చేయొచ్చు అనమాట. అందువల్ల అరికాళ్ళకి మసాజ్ చేయడం అనేది చాలా మంచిది. అలాగే బొడ్డు ఇస్ ఎనర్జీ కేంద్రం అనమాట ఈ బొడ్డు అనేది. సో బొడ్డులో ఈ ఆయిల్ వేయడం ద్వారా ఆ నర్వ్స్ అన్నిటిని సూతం చేయొచ్చు అనమాట. రెండు కూడా చాలా మంచివి, అద్భుతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. అంటే ఎంతసేపు చేయొచ్చు? ఏమైనా జబ్బులకి కూడా అది యూజ్ అవుతుందా తగ్గడానికి? అరికాళ్ళకి మసాజ్ ఒక 5 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. బొడ్డులో ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు అలా పడుకుంటే, వేడి చేసిన ఆయిల్ వేసి అందులో అలా పడుకుని ఉంటే చాలా మంచిది అనమాట. సో నర్వస్ సిస్టమ్ సంబంధించిన చాలా జబ్బుల్లో ఇది బాగా ఉపయోగకారిగా ఉంటుంది అనమాట, నరాలకు సంబంధించిన జబ్బులు. అలాగే ఇప్పుడు తాటి బెల్లం అది మనం ఈ మామూలు బెల్లానికి బదులుగా వాడుకోవచ్చు అనేది కరెక్టేనా అండి? కరెక్టే, తాటి బెల్లం మంచిది. ఇంకా అది షుగర్ ని రైజ్ చేయదు అని విన్నాను, అది కరెక్టేనండి? అంత గ్లైసెమిక్ ఇండెక్స్ బెటర్ గా ఉంటుంది అనమాట. అందువల్ల బెటర్ దాన్ పంచదార అండ్ బెల్లం కన్నా కూడా తాటి బెల్లం మంచిది. సార్ మరి పాలల్లో బెల్లం కలుపుకోవచ్చా సార్? పాలలో బెల్లం కలుపుకోవచ్చు సార్. బెల్లం కలుపుకోవచ్చు, పట్టుకు బెల్లం కూడా కలుపుకోవచ్చు, పంచదార ఎంత మాత్రం కలుపుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఆర్గానిక్ బెల్లం సార్? ఆర్గానిక్ బెల్లం ఉత్తమం అండి, అన్నిటికన్నా ఉత్తమం. చక్కగా ఎరువులు, పురుగు మందులు వేయనటువంటి చెరుకు నుంచి వచ్చినటువంటి బెల్లం తీసుకోగలిగితే, ముఖ్యంగా పాత బెల్లం ఉంటుంది కదా, నల్ల బెల్లం, తెల్లగా ఉండే బెల్లం, మళ్ళీ దానికోసం చాలా కెమికల్స్ కలుపుతారు కాబట్టి అవి వాడొద్దు. ఇప్పుడు అనకాపల్లిలో చాలా మంది ఆర్గానిక్ బెల్లం తయారు చేస్తున్నారు, మంచి టేస్ట్ ఉంటుంది, రేట్ కూడా చాలా ఎక్కువేం కాదు, 60 రూపాయలు 70 రూపాయలు అలా ఉంటుంది, బట్ చాలా మంచిది అనమాట, తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి డాక్టర్ గారు. అది నేను శ్రీకాకుళం నుంచి సార్, అంతకు ముందు మన పరిచయమే, గురు పూజలో కూడా కలిసాం మనం. ఇప్పుడు పిల్లలకి స్కూల్ డేస్ నుంచే చాలా మందికి కళ్ళజోళ్ళు చూస్తున్నాము, వాళ్ళకి బోర్డు కనిపించకపోవడం, దూరం కనిపించకపోవడం, దీన్ని మనం మళ్ళీ బ్యాక్ కి తీసుకురావచ్చు అంటారా? అంటే వాళ్ళ దృష్టిని మళ్ళీ సరి చేసే విధానం చేయొచ్చు. దానికి ఐ ఎక్సర్సైజెస్, ఐ బాల్ ఎక్సర్సైజెస్, ఐ లెన్స్ ఎక్సర్సైజెస్ చెప్తున్నాం మనము. చాలా మంది పిల్లలు చాలా ఫాస్ట్ గా స్పెక్స్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు అనమాట. అది మీరు మన వర్క్ షాప్ వచ్చినప్పుడు నేర్పిస్తాం అది. ఓకేనా? జిఎంవి ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ చిన్న డౌట్ అండి. ఇప్పుడు అరికాళ్ళకి కొంతమంది కొబ్బరి నూనె అంటారు, ఆముదం అంటారు, నువ్వుల నూనె అంటారు, ఆవ నూనె అంటారు, ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉంటాయి సార్? కొబ్బరి నూనె చలవ చేస్తుందండి, హీట్ ని తగ్గిస్తుంది కాబట్టి ఎండాకాలంలో కొబ్బరి నూనె తీసుకోవచ్చు. నువ్వుల నూనె ఏ కాలంలో అయినా తీసుకోవచ్చు. ఆవ నూనె వాడాలంటే చలికాలంలో వాడుకోండి అరికాళ్ళకి, ఎందుకంటే ఆవ నూనె బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. ఆముదం సార్? ఆముదం కూడా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఆముదం మంచిది, ఎండాకాలంలో కూడా మంచిది. కాకపోతే ఆముదం బాగా జిడ్డుగా ఉంటుంది, అందువల్ల కొంతమంది ప్రిఫర్ చేయరు, బట్ ఆముదం కూల్ చేస్తుంది బాడీ. అవునండి, అవును. వంటకు కూడా కొబ్బరి నూనె అందుకే మంచిది. ఆయిల్ పుల్లింగ్ కి ఏ ఆయిల్ వాడాలి సార్? ఆయిల్ పుల్లింగ్ కి ది బెస్ట్ ఆయిల్ నువ్వుల నూనె అండి. నువ్వుల నూనెకి మించిన నూనె లేదు. నూనె అంటేనే నువ్వుల నూనె. తైలము అంటే తిలల నుంచి వచ్చినది తైలం అనమాట. ఆయుర్వేదంలో అన్నిటికన్నా బెస్ట్ ఆయిల్ నువ్వుల నూనె చెప్తారు. పూర్ణానందం గారు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. నమస్కారం. నమస్తే అండి సార్, ఇది మేలో జరుగుతున్నటువంటి మే 3rd to ఎంతవరకు సార్? అది May 3rd to 9th అండి.
ముందుగా మీరు ఇంటిమేట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా? ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. నేను చంద్రమోహన్ గారికి ఇది పంపిస్తాను, లింక్, రిజిస్ట్రేషన్ లింక్, డీటెయిల్స్ పంపిస్తాను, వారు మీకు పంపిస్తారు. సార్ ఈ మారేడుకాయని ఎలా యూజ్ చేసుకోవచ్చు సార్? మాకు దొరికితే కనుక వాటిని జస్ట్ జ్యూస్ లాగా చేసుకోవచ్చు, లేదా కషాయం లాగా చేసుకుని పటిక పంచదార కలుపుకొని తాగొచ్చు అనమాట. మారేడు చాలా మంచిది, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది, ఎండాకాలంలో చాలా మంచిది. పచ్చిగా ఉంటాయి కదా సార్ అవి? పచ్చిగా అంటే పచ్చిగా వాడద్దు, పండవాలి, లేదా ఎండిపోయిన తర్వాత కషాయం చేయొచ్చు. ఒక డౌట్ సార్. చెప్పండి. అంటే మీరు కాటుక తయారు చేయడం అవన్నీ చేయిస్తున్నారన్నారు, అది పంపించగలరా సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. తయారు చేయడం కాటుక అది వీడియోలు ఉంటాయి, వీడియోస్ అన్ని ఉన్నాయమ్మా. వీడియోస్ అన్ని కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. డాక్టర్ సుందర్ రాజ్ తెలుగు అనేది నా యూట్యూబ్ ఛానల్ పేరు. DOCTOR డాక్టర్ సుందర్ రాజ్ తెలుగు అని మీరు టైప్ చేస్తే కనుక నా ఛానల్ వస్తుంది. అందులో కాటుక తయారు చేయడం, మేము చేసిన ఈ సెషన్స్ అన్ని కూడా లైవ్ కూడా వస్తాయి మీకు. మేము చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏప్రిల్ 13 నుంచి 19 వరకు నా ఛానల్లోని లైవ్ లో వస్తుంది మొత్తం అంతా కూడాను. అలాగే మేలో కూడా లైవ్ లో వస్తుంది. ఒకవేళ దూరం నుంచి రాలేకపోయిన వాళ్ళు ఇంట్లో ఉండి చూడొచ్చు ఈ సెషన్. ఆయిల్ పుల్లింగ్ ఏం ఆయిల్ వాడాలి సార్? ఆయిల్ పుల్లింగ్ నువ్వుల నూనె అండి. నువ్వుల నూనెకి మించిన ఆయిల్ లేదు సార్. మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలి సార్, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోండి, మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా శకుంతల గారు. ఏంటంటే మీరు ప్రికాషన్స్ చెప్పారు సార్, ఎఫెక్ట్ అయ్యారనుకోండి ఎవరైనా ఈ ఎండబెట్టకు, అప్పుడు ఏం చేయాలండి ఆయుర్వేదం ప్రకారం? అదే వడదెబ్బ ఉంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే టెంపరేచర్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంటే చల్లటి ప్రదేశంలో ఉండాలి. ఇంకా బాగా వేడిగా ఉంటే కనుక స్పాంజింగ్ చేయాలి, కోల్డ్ వాటర్తో స్పాంజింగ్ చేయాలి. అండ్ డిహైడ్రేషన్ ఏమైనా అయిందేమో చూడాలి. నీరు శాతం తగ్గితే కనుక, బాగా నీరు డిహైడ్రేషన్ అయిపోతే అప్పుడు సెలైన్ బాటిల్ ఎక్కించడం అలాంటివి చేయాలి. ఆరల్ గా తీసుకునేలాగా ఉంటే కనుక వెంటనే ఆర్ఆర్గా చల్లటి నీరు, అందులో పటిక పంచదార కలిపి, ధనియాలు లేదా వట్టివేళ్ళు, ఇలాంటి సారివా ఇలాంటివి, వాటిని ఆర్ఆర్గా తాగిస్తూ ఉండాలన్నమాట. తాగిస్తూ ఉండి ఆ టైంలోని వడదెబ్బ తగిలిన వాళ్ళకి హెవీ ఫుడ్ ఏం పెట్టకూడదు. చాలా సులువుగా అరిగే ఆ పేలాల జావ చాలా బెస్ట్ అనమాట. ఆ వడదెబ్బ తగిలినప్పుడు కొంచెం వాళ్ళు తేరుకుని కొంచెం ఆకలి పెరిగే వరకు పేలాల జావ ఇవ్వడము పర్వాలేదు, ఇంట్లో మనం మెయింటైన్ చేయగలుగుతాం అనుకుంటే కనుక. సో బాగా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చేటువంటి కొన్ని తిప్పసత్తు అంటారు, అలాగే సారివాది వటి, చందనాసం, ఇలాంటి మెడిసిన్స్ కూడా ఇస్తారు ఆయుర్వేద డాక్టర్స్ మీరు సలహా తీసుకుంటే. సో మెయిన్గా చలవ చేసే పదార్థాలను ఇవ్వాలి, చల్లటి ప్రదేశంలో ఉంచాలన్నమాట. సో అది చేయాల్సింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. బార్లీ ఇవ్వచ్చు సార్? బార్లీ ప్రసాద్ గారు, బార్లీ మంచిదేనండి. బార్లీ తీసుకోవచ్చు, బార్లీ వాటర్ తీసుకోవచ్చు. అంజనీ గారు ఏంటి అడుగుతున్నారు? అంజనీ గారు హలో చెప్పండి అమ్మా. సార్, ఇప్పుడు ఆయిల్స్ లో తౌడు నూనె వస్తుంది కదా సార్, రైస్ బ్రాన్ అదే వాడవచ్చు సార్? ఏదైనా ఏ ఆయిల్ అయినా మీకు ప్యాకెట్ లో వస్తుంది, రిఫైన్డ్ ఆయిల్ కంపెనీలో తయారైంది, వాడకూడదు. ఓకే. గానుగలో మీకు తెలిసిన, మీరింట్లోనే గానుగులు కొనుక్కుంటున్నారు ఈ మధ్య కాలంలో, లేదా దగ్గరలో ఉన్న గానుగులో మీరే దగ్గరుండి కళ్ళెదురుగుండా చేయించుకుంటారు, కానీ ఇంకా చక్క గానుగ అయితే ఇంకా మంచిదన్న. సో ఫ్యాక్టరీలో తయారైన ఆయిల్ వల్ల రకరకాల జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదే రీజన్ అని చెప్పి మొత్తుకుంటున్నారు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు. ఫ్యాక్టరీలో తయారైన ఆయిల్ మంచిది కాదని చెప్తున్నారు. అది ఏ ఆయిల్ అయినా సరే, నువ్వుల నూనె అయినా సరే మంచిది కాదు ఫ్యాక్టరీలో తయారైంది. డాక్టర్, సైంధవ లవణం గురించి కొద్దిగా చెప్తారా? సైంధవ ఏం కంపెనీ మంచిదో, లేకపోతే ఎలా కొనుక్కోవాలి? సైంధవ లవణం అంటే రాతి ఉప్పు అండి. హిమాలయన్ పింక్ సాల్ట్ అంటున్నారు, రాతి ఉప్పు అంటున్నారు. గనుల్లో దొరుకుతుంది అనమాట. అది ఏ కంపెనీ అయినా మంచిదే.
లేదా మీరు దగ్గరలో ఉన్న పచారీ కొట్లో ఆ రాతి ఉప్పు రాళ్ళు దొరుకుతాయి, అది తెచ్చుకుని మిక్సీలో పౌడర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి ఉప్పు రాతి ఉప్పు అనమాట. ఆయుర్వేదంలో మందుల్లో కూడా వాడతారు. ఆయుర్వేదంలో పథ్యంగా వాడమని చెప్పింది రాతి ఉప్పు. సముద్ర ఉప్పు కాదు కదా? కాదు కాదు, సముద్ర లవణం వేరు, సముద్ర లవణం వేరు. నమస్తే అండి. నమస్తే అమ్మా. అది తేనె అనేది మనకి ప్యూరెస్ట్ తేనె అని తెలిసినప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా కొంచెం డ్రాప్లెట్ వరకు తినిపించచ్చా అండి? పెట్టచ్చు. పిల్లలకి తేనె పెట్టకూడదని అలోపతి డాక్టర్లు చెప్తున్నారు. ఆయుర్వేదంలో పుట్టిన వెంటనే ఇలా ఫస్ట్ అమ్మ పాలు కన్నా తల్లి పాలు కన్నా ముందు మొట్టమొదట ఇలా పుట్టగానే మొట్లో పెట్టాల్సింది తేనె, స్వర్ణ భస్మం. స్వర్ణ ప్రాశన అని షోడ సంస్కారాల్లో ఒకటనమాట. ఈ స్వర్ణ భస్మము తేనెతో పెట్టమని అలా 6 నెలల పాటు ప్రతిరోజు తేనెతో స్వర్ణ భస్మం పెట్టమంటారు. తేనె చాలా మంచిది, మంచి క్వాలిటీ తీసుకోవాలి. రోజు చేస్తే ఏ వ్యాక్సిన్స్ అవసరం ఉండదు, పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. మా పిల్లలకి అదే ఇప్పుడు మనము వ్యాక్సినేషన్ లేకుండా మనం ఆయుర్వేదంలో ఏమేం చేయొచ్చు అనేది నెక్స్ట్ డౌట్ అడగబోతున్నాను. స్వర్ణ భస్మము స్వర్ణ ప్రాశనంగా చేస్తే చాలా మంది ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ లాగా ఒక పుష్మి నక్షత్రం నాడు ఒక చుక్కలు వేస్తున్నారు. కాదు, రోజు చేయాలి. అలా 6 నెలల పాటు చేయాలన్నమాట. పుట్టిన రోజు నుండి 6 నెలల పాటు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఓపికంటే 6 నెలలు స్వర్ణ వచ అని చెప్పి వస కొమ్ము లోపల బంగారం తీగ పెడతారనమాట, సన్నటి తీగ. దాన్ని అరగదీసి అరగిస్తాం అనమాట. అది కూడా చేయొచ్చు. సో అట్లా చేస్తే పిల్లలకి ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ జబ్బులు రాకుండా ఉంటాయి. మా 2 పిల్లలకి మేము వ్యాక్సినేషన్స్ ఇవ్వలేదు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. మా చెల్లి పిల్లలు అందరూ కూడా, చాలా మంది ఫ్రెండ్స్ పిల్లలు, ఆయుర్వేద డాక్టర్లు చాలా మంది పిల్లలు అదే చేస్తారు అనమాట. దీంతో పాటు అదర్ షోడ సంస్కారాల్లో ఇప్పుడు చెవులు కుట్టించడం కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది అని చెప్పి చాలా రీసెర్చ్ జరిగింది అనమాట. ఇలా ఈ షోడ సంస్కారాలు అన్ని కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అన్నమాట. అంటే మన సంస్కారాలన్నీ కూడా సైంటిఫికల్ గా కూడా అవి చాలా చాలా సైంటిఫిక్ గా ప్రూవ్ అయినాయి. ఇప్పుడు గోల్డెన్ రీసెర్చ్ జరుగుతుంది వాటిపైన. సార్ 5 సంవత్సరాల పాపకి ఇమ్యూనిటీకి ఏంటి సార్? 5 సంవత్సరాల పాపకే కాదండి, ఈవెన్ మీకైనా సరే ఎవరికైనా ఇమ్యూనిటీ పెరగాలంటే స్వర్ణ ప్రాశనం చేసుకోవాలి. ఏ వయసులో అయినా సరే. స్వర్ణ ప్రాశనం అంటే స్వర్ణ భస్మం దొరుకుతుంది. ఆ స్వర్ణ భస్మం ఒక 100 mg తెచ్చుకుని ఒక వెండి బెరెండ్లో వేసుకుని ఒక చెంచాడు తేనె, 1/2 చెంచాడు ఆవు నెయ్యి కలిపి మిక్స్ చేసి 5 సంవత్సరాల పాప కంటే 4 చుక్కలు రోజు పొద్దున్నే పరగడుపున వేయొచ్చు. మీరైతే ఒక 5-6 చుక్కలు వేసుకోవచ్చు. అలా మినిమం ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు తీసుకుంటే గనక చాలా అద్భుతంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి జబ్బులు, ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అది ఆ స్వర్ణ భస్మం మీ దగ్గర దొరుకుతుంది? నా దగ్గర దొరుకుతుంది. ఏ ఆయుర్వేదిక షాప్కి వెళ్ళినా దొరుకుతుంది. మంచి కంపెనీ కొనుక్కోవాలి. జండు గానీ, దూత్ పాపేశ్వర్ గానీ, డాబర్ గానీ అలాంటివి తీసుకోవాలి. స్వప్న గారు చెప్పండి. ప్రసాద్ గారు, పటిక బెల్లానికి షుగర్ కి తేడా ఏంటి సార్? పటిక బెల్లం కూడా బెల్లంలో ఈ షుగర్ తయారు చేయడానికి వాడేటువంటి మొత్తం కెమికల్స్ ప్రాసెస్ ఏమి ఉండదండి. షుగర్ ని అలా షుగర్ లాగా మార్చడానికి ఎన్నో రకాల భయంకరమైన కెమికల్స్, లిటరల్ గా మనం బట్టలకు వాడే బ్లీచ్ తో సహా ఎన్నో భయంకరమైన కెమికల్స్ వాడతారు అనమాట. ఆ కెమికల్స్ ఏం వాడరు కాబట్టి పటిక బెల్లం బెటర్. అవును సార్, ఇక్కడ ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పటిక బెల్లం అంటే షుగర్ ని తీసుకెళ్లి పటిక బెల్లం చేస్తున్నారు. అలా చేస్తుంటే మంచిది కాదు. అందుకనే ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియాలి మనకి. ఆ తయారు చేసే వాళ్ళు, పండించే వాళ్ళతో కనెక్షన్ ఉండాలి. ఆ కనెక్షన్ లేకపోవడం వల్ల అన్ని జబ్బులు వస్తున్నాయి అనమాట. ఆ రైతుతో గానీ, ఆ పాలేరుతో గానీ, ఇంకా మిగిలిన వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని మనం పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు మన గురించి పట్టించుకోవట్లేదు. అడ్డమైన కెమికల్స్ కలుపుతున్నారు, మనకు జబ్బులు వచ్చేలా చేస్తున్నారు. ఆ కనెక్షన్ పోయింది కాబట్టి. ఈ సామలకోట దగ్గర పటిక బెల్లం చేస్తారు. ఈ చక్కెర కరగబెట్టి పటిక బెల్లం కింద అమ్ముతారు. ఈ పెళ్లిళ్ళ సారెలకి వాటికి డైరెక్ట్ గా వాళ్ళే చెప్తారు. ఎవరైతే మంచిగా తయారు చేస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోండి. సార్, ఈ స్వర్ణ భస్మం అంటే మరి బంగారం ఫిజికల్ గా తీసుకున్నట్లు కదా, మరి హోమియో ప్రకారం తీసుకోకూడదు కదా? అలా భస్మం తీసుకోవచ్చండి, భస్మం తీసుకోవచ్చు. భస్మము అన్ని రకాల మందుల్లోనే వాడతారు. ఈవెన్ అలోపతి వాళ్ళు వాడతారు, ఆయుర్వేదం వాళ్ళు వాడతారు. భస్మంగా తీసుకోవచ్చు. భస్మము అద్భుతమైన, బంగారాన్ని విపరీతంగా వాడతాం అన్ని మందుల్లోని మేము. సో బంగారం గాని, వెండి గాని, తగరం గాని, ఇవన్నీ కూడా సో ఆయుర్వేదం ప్రకారం తీసుకోవచ్చు. స్వప్న గారు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు, తేనె వేడి నీళ్ళతో పాటు తీసుకోవద్దన్నారు.
అయితే అవును. గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవచ్చా? తేనె నిమ్మరసం గోరువెచ్చని నీళ్ళు. అస్సలు నార్మల్ వాటర్ తో మాత్రమే తీసుకోవాలి. మీకు వేడి నీళ్ళు తాలూకు ఎఫెక్ట్ కావాలి అనుకుంటే వేడి నీళ్ళు కూడా వెయిట్ తగ్గడానికి, రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి పనిచేస్తుంది. అది సెపరేట్ గా తీసుకోవాలి. వేడి నీళ్ళు సెపరేట్ గా తీసుకోవాలి, తేనె సెపరేట్ గా తీసుకోవాలి. తేనెని ఎంత మాత్రం గోరువెచ్చటి నీటిలో కూడా కలపవద్దు. మంచి తేనె ఎట్లా గుర్తుపట్టాలి సార్? మంచి తేనె లైక్ చెప్పాను కదా, మనము వి నీడ్ టు కమ్యూనికేట్ విత్ పీపుల్ హూ ఆర్ ప్రొడ్యూసింగ్ థింగ్స్ ఫర్ అవర్ కన్జంప్షన్. ఎవరైతే మన కోసం తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం కనెక్షన్ ఇంట్లో కూర్చుని అన్ని మనం మంచి వచ్చేయాలంటే కుదరదు. బయటికి వెళ్ళాలి. ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో, ఎవరైతే దేశీ ఆవులు పెంచుతున్నారో, ఎవరైతే తేనె కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళతో వెళ్ళి కనెక్షన్, టెక్నాలజీని వాడి అందరినీ కనెక్ట్ చేయాలన్నమాట. ఒక నిమిషం, శివరత్నం గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ చెప్పండి సార్. సార్, తేనె నెయ్యి రెండు కలిపి తీసుకోవచ్చా? ఈక్వల్ క్వాంటిటీలో కలిపి తీసుకోకూడదండి, విషంగా మారుతుంది, విరుద్ధాహారం అది. 1 చెంచా తేనె 1 చెంచా నెయ్యి కలిపి తీసుకోకూడదు, దానివల్ల విషం అవుతుంది అనమాట, విషతుల్యం అవుతుంది. మీరు ఇప్పుడు స్వర్ణభస్మంలో ఆ రెండు కలుపుకొని అన్నారు కదా, అందుకనే కదా 1 చెంచా తేనె 1/2 చెంచా నెయ్యి. అది కూడా జస్ట్ 3-4 చుక్కలు వేసుకుంటాం. అది మెడిసిన్, ఔషధంగా పనిచేస్తుంది అనమాట. ఎక్కువగా తీసుకుంటే అది విషం అయిపోతుంది. అది కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే. అంటే ఇప్పుడు తేనె క్వాంటిటీ తక్కువ తీసుకోవాలా? తేనె ఎక్కువ, నెయ్యి తక్కువ. 1/2 చెంచా నెయ్యి, 1 చెంచా తేనె. ఓకే సార్, థ్యాంక్ యూ. సో తేనె మంచిది, కూర్గ్ హనీ దొరుకుతుంది. అలాగే కొట్టకల్ వాళ్ళది సంస్కృత మధు అని దొరుకుతుందండి. అలాగే అర్కశాల వాళ్ళది శుద్ధ మధు అని దొరుకుతుంది, కొన్ని నాకు తెలిసిన కంపెనీస్. బట్ యూనో మీరు కొంత రీసెర్చ్ చేయాలి. పూర్ణానందం గారు హ్యాండ్ రైజ్ చేశారు. నమస్కారం. నమస్తే అండి. మీరు ఆవు పాలలో నెయ్యి కలుపుకొని చెప్పారు. అవును. మా ఆవు పాలు, ఆవు నెయ్యి దొరకినప్పుడు డైరీ ఫార్మ్ మిల్క్ లో మామూలు బయట దొరికినటువంటి పతంజలి నెయ్యి కలుపుకోవచ్చా? డైరీ పాలు ఎంత మాత్రం మంచివి కాదు అండి. మీరు అట్లీస్ట్ చుట్టుపక్కల ఎవరైనా గేదెలైనా సరే, అట్లీస్ట్ గేదెలు, ఇండియన్ బఫ్లోస్ అయినా పర్వాలేదు, గేదె పాలైనా పర్వాలేదు, ఆవు పాలైనా పర్వాలేదు. డైరీ పాలు అంటే మోస్ట్లీ జెర్సీ ఆవు పాలే ఉంటాయి. ఎంత మాత్రం అది తాగడం కన్నా తాగకపోవడమే మంచిది. సో ఇప్పుడు ప్రతి ఊర్లోని కూడా, విశాఖపట్నంలోని 600 దేశీ ఆవులతో అద్భుతమైనటువంటి డైరీ మాడుగుల్లో పెట్టి విశాఖపట్నంలో ప్రతి ఇంటికి వాళ్ళు సప్లై చేస్తున్నారు. అలా ప్రతి ఊర్లోని మంచి దేశీ ఆవుల్ని ప్యాషన్ తో పెంచుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోండి. సరే, పంచగవ్య ఘృతం ఎలా వాడాలి? పంచగవ్య ఘృతం అనేది మనకు ఆయుర్వేద మందుల షాప్ లో దొరుకుతుందండి. ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా పాలలో కలుపుకొని తాగొచ్చు, లేదా వేడి నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు అనమాట. ఎండాకాలంలో మంచిది. ఎవరైనా తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చు. క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బుల్లో కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది. సార్ ఇంకో రిక్వెస్ట్ అండి. పొంగనూరు, ఒంగోలు జాతి ఆవులు ఆ నెయ్యి తీసుకోవచ్చు సార్? గిరి ఆవులు పొంగనూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, గిర్ కావచ్చు, రాఠీ కావచ్చు, సాహివాల్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా ఇండియన్ కౌస్ ఏవైనా కూడా మంచివండి, అన్ని మంచివి. సార్ మా రిక్వెస్ట్ ఒకటి. హలో, చెప్పండి. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ తరఫున ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో ఒకసారి లిస్ట్ అవుట్ చేయొచ్చు కదా? లిస్ట్ ఉన్నాయండి, లిస్టులు ఉన్నాయి మా దగ్గర. నేను చంద్రమోహన్ గారితో షేర్ చేస్తాను. ప్రతి జిల్లాలోని ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ రైతుల ఫోన్ నెంబర్లు అన్ని ఉన్నాయన్నమాట. మీకు నేను సేవ్ అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళందరూ కంపైల్ చేస్తారు. అది నేను షేర్ చేస్తాను. శివరామకృష్ణ గారు, మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలి? చెప్పండి సార్. కాన్స్టిపేషన్ కి ఏదైనా సులువైన మార్గాలు చెప్పాలి సార్? కాన్స్టిపేషన్ రీజన్ తెలుసుకోవాలండి. నీళ్ళు తాగడం వల్ల, నీళ్ళు తాగకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తే నీళ్ళు ఎక్కువ తాగాలి. ఫైబర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తే ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. రోక్షత్వం, శరీరం లోపల బాగా రోక్షత్వం పెరిగిపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తే కనుక వాళ్ళు స్నిగ్ధంగా ఉండే నువ్వుల నూనె, నెయ్యి, వెన్న ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అలాగే మొటిలిటీ సరిగ్గా లేకపోతే, పేగుల్లో మొటిలిటీ సరిగ్గా లేకపోతే త్రిఫలా, బృహత్ త్రిఫలా ఇలాంటి పౌడర్స్ ఉంటాయి, సునాముఖి ఆకు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట, మొటిలిటీ పెంచడానికి అనమాట. ఈ రాత్రి లేట్ గా తినడం వల్ల, ఈ ఫ్రైడ్ ఫుడ్ అది ఎక్కువ తినడం వల్ల, అలాంటి వాటి వల్ల చాలా మంది కాన్స్టిపేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళు తొందరగా తినేయడం, సాత్విక ఆహారం తీసుకుంటే కాన్స్టిపేషన్ తగ్గుతుంది. మోస్ట్లీ మంచిగా ఎక్కువ ఫైబర్ ఉండే వెజిటబుల్స్ ఎక్కువ తినడం, పళ్ళు ఎక్కువ తినడం, అండ్ స్నిగ్ధంగా ఉండేటువంటి ఆహారం, ఎక్కువగా ఆయిల్, ఘీ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండాలి, వాటర్ ఇంటేక్. త్రిఫలాన్ని ఎలా వాడతారు సార్?
త్రిఫలా ఏదో వాడాలి. సింపుల్ గా త్రిఫలా పౌడర్ ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తీసుకోవచ్చు అండి. వేడి నీటితో తీసుకోవచ్చు, లేదంటే ఆవు నెయ్యితో కలిపి తీసుకోవచ్చు. సార్ ఈ మధ్య పెరుగు డబ్బాల్లో వస్తుంది కదా సార్, బకెట్లుగా. అవును, అది జనరల్ గా చాలా మంది వాడుతున్నారు కానీ మంచిది కాదు కదా, ఎట్లా దాని వివరాలు ఏమైనా చెప్తారా? అంటే బేసిక్ గా ప్లాస్టిక్ లో పెట్టిన ఏ ఆహార పదార్థమైనా విషంతో సమానం. అది పెరుగు కానివ్వండి, పాలు కానివ్వండి, ఏదైనా కానీ ప్లాస్టిక్ లో పెట్టింది అందులో తోడు పెట్టాలంటే రాత్రంతా పెట్టాలి దాన్ని. సో ఖచ్చితంగా అది విషమే. అండ్ వాళ్ళు ఏం పాలు వాడుతున్నారు, దానిలో ఏం ప్రాసెస్ చేశారు, దానిలో ఏం కెమికల్స్ కలుపుతున్నారో మనకు తెలియదు. చక్కగా ఇంట్లోనే తోడబెట్టుకొని వాడడం చాలా ఉత్తమం. ఎప్పుడో ఒకసారి మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలాంటి పెరుగు తీసుకుంటే ఒకసారికి ఏం కాదు, కానీ రెగ్యులర్ గా అటువంటి పెరుగు బయట రెగ్యులర్ గా రోజు పెరుగు కొనుక్కుని తినే వాళ్ళకి చాలా జబ్బులు వస్తున్నాయి. పెరుగుని తోడబెట్టుకొని తీసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా ఆయుర్వేదము పంచకర్మ రెండు వేరువేరేనా సార్? రెండు వేరు కాదండి. ఆయుర్వేదంలో చికిత్సలు రెండు రకాలు. ఒకటి శమన చికిత్స, ఒకటి శోధన చికిత్స. శమన చికిత్స అంటే దోషాలు ఏవైతే వాతపిత్త కఫాలు డిస్టర్బ్ గా ఉన్నప్పుడు వాటిని నార్మల్సీకి తీసుకురావడానికి మందుల ద్వారా ఇచ్చే చికిత్సని శమన చికిత్స అంటారు. శోధన చికిత్స అంటే దోషాలు బాగా ప్రకోపించినప్పుడు వాటిని శరీరం నుంచి బయటికి పంపించడానికి చేసేదాన్ని శోధన చికిత్స అంటారు. దాన్నే పంచకర్మలు అంటారు. వమన కర్మ, విరేచన కర్మ, వస్తి కర్మ, నస్య కర్మ, రక్తమోక్షణం, ఈ 5 పంచకర్మలు లేదా శోధన ప్రక్రియలు అంటారు అనమాట. ఇది ఆయుర్వేద చికిత్సలో అంతర్భూతం. ఓకే సార్, థ్యాంక్ యూ. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? మీ ఇన్స్టిట్యూట్ ది కోడూరు కాంటాక్ట్ నెంబరు. కాంటాక్ట్ నెంబర్ ఒక్క నిమిషం అండి. కోడూరు ఆర్ యువర్ ఇన్స్టిట్యూషన్. ఉదయ్ ఒకసారి టైప్ చేయవా? ప్రకాష్ నెంబర్ టైప్ చేయవా ఉదయ్? పంపించారు సార్. ఓకే, పంపించారా? ఇక్కడ కోడూరు ఫోన్ నెంబర్ పంపించారు చూడండి. ఉదయ్ పంపించారు, మీరు చాట్ లో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, సుందర్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఆయుర్వేదంలో హోమియోపతి ఈజ్ డిఫరెంట్ సైన్స్ అండ్ హోమియోపతి, అలోపతి అండ్ ఆయుర్వేదిక్. హోలిస్టిక్ లో మనం అన్నిట్లో అంటే మంచి ఎక్కడ స్వీకరించగల పథకాలు మాది నూతనమని గారు చెప్పారు. అట్లా ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అనేది ఆయుర్వేదంలో నేర్చుకోవాల్సిందని గారు చాలా సార్లు చెప్తున్నారు. ఇంకా అలాంటి మంచి విజ్ఞానాన్ని మాకు అందించినారు. కృతజ్ఞతలు, చాలా థ్యాంక్ యూ. మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా అందరి కోసం మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు చంద్రమోహన్ గారు సార్ థ్యాంక్ యూ. సార్కి థ్యాంక్ యూ. మంచి డాక్టర్, మంచి ఆయుర్వేద డాక్టర్ గారిని పరిచయం చేసి చాలా మంచి విషయాలు చెప్పించారు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలో అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఇంత నాలెడ్జ్ని, ఇంత ఇన్ఫర్మేషన్ మాకు అందిస్తున్నారు. మీరు ఇవ్వడమే కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు తీసుకొచ్చి మాకు చాలా శ్రమ పడుతున్నారు మా డాక్టర్ గారు. చాలా మెనీ థ్యాంక్స్. మాస్టర్ గారి ప్రణాళికలో మేము ఉపయోగపడుతున్నందుకు మాకు సంతోషం. అందరికి మేము కూడా మాస్టర్ ప్రణాళికలో ఉన్నాం, అయినా మేము మీలా చేయట్లేదు కదా. మాస్టర్ గారు మాకు ఇచ్చారు, అందరికి ఇమ్మని చెప్పారు. అది ఇవ్వడానికి ఎంతవరకు ఇవ్వగలిగితే ఎంత, మొత్తం ఇచ్చామని కూడా చెప్పలేము. ఎంతవరకు ఇవ్వగలుగుతాం అది కూడా మాస్టర్ గారు రాసి పెడితే అంత ఇస్తున్నాం, అంతే. చాలా బాగుంది సార్. ఈ రోజు మాత్రం చాలా బాగుంది. ధన్యవాదాలు. దానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుందర్రాజు గారికి థ్యాంక్ యూ. డాక్టర్ సుందర్ రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ గారు మీ అబ్బాయి బాగున్నారా? వైజాగ్ పరిచయం